गणपतिं महागणपतिं मनसा स्मरामि। महागणपतिं मनसा स्मरामि। वसिष्ठवामदेवादिवन्दित महागणपतिम् क्षमरगोपमस्तमह्यं वातपवतां कामेऽस्मिन् सोमापराधाः येन सपत्नापते भवन्तीन्द्राग्निभ्यामवबाधामहेदान् वशवो रुद्रादित्ये नमः। పంతులు గారు కార్యక్రమం ప్రారంభించమని చెప్తున్నారు. శ్రీ మహాగణపతి స్వామివారికి నమస్కరించిన తర్వాత మనం అందరం కూడా చేయవలసిన పని ఏంటంటే, ఉదయాన లేచిన తర్వాత మంచం నుంచి దిగే ముందు కూడా భూమికి చెయ్యి నమస్కారం పెట్టుకుని మనం కిందకి దిగాలి. మనకి భూమాత పంచభూతాలలో ఉండే పంచభూతాత్మక స్వరూపుడైన భూమాత యొక్క భర్త ఆది భూవరాహ స్వామివారు, వారిని తలుచుకుని కానీ మనం ఏ పని చేయకూడదు. పంచభూతాల్లో నిండి ఉన్న మహాదేవతల వాళ్ళు. అందువల్ల మొదటిగా మహాగణపతికి నమస్కరించి భూమాతకి ఆదిలక్ష్మీదేవి అమ్మవారి సమేత ఆది భూవరాహ స్వామి వారికి నమస్కరించిన తర్వాత మిగతా దేవత కార్యక్రమాలు పూర్తి చేస్తుందాం. ఓం స్యోనా పృథివిభవానుక్షరా నివేశనే యశ్చాన శర్మసప్రదాహ ఓం పృథివ్యై నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే. ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ కలుసుకోవడానికి, మనం అమ్మవారి ఆశీస్సులు పొందడానికి, ధర్మ పరిరక్షణార్థం అందరికీ కూడా ధర్మ పరిరక్షణ యొక్క కర్తవ్యం తెలియజేయడానికి సంకల్పించినటువంటి బంగారు వరలక్ష్మి కానుక, ఈ కార్యక్రమానికి సంకల్పకర్త అయినటువంటి శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు, శ్రీమతి పద్మావతి దేవి గారు దంపతులు. సహజంగా ఈ కార్యక్రమం ఈరోజు వారు ఎంతో ప్రయాసతో ఎంత అద్భుతంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో నేను ఇక్కడ ఉండకపోవడం ఏమిటి అని చెప్పి అమెరికా దేశం నుండి వారు యాక్చువల్గా డిసెంబర్ నెలకి రావాలి, సెప్టెంబర్ 11కి రావాలి. కానీ ఈ కార్యక్రమం కోసమని ముందుగానే విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఎంత అద్భుతంగా జరగడానికి సహకరించినటువంటి శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు దంపతులకి ముందుగా మన గ్రామ పెద్దలు, అమ్మవారి సేవకులు, మహిళా స్త్రీమూర్తులందరూ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. బంగారు వరలక్ష్మి కానుక ధర్మ పరిరక్షణార్థం అంటే ప్రతి మహిళా భక్తుల్లో కూడా చైతన్యం తీసుకురావాలి. అంటే ఇంటికి దీపం ఇల్లాలన్నారు. ముందుగా
ఆ ఇంట్లో ఇల్లాల నుంచే ఈ ధర్మ పరిరక్షణ కార్యక్రమం చేపట్టాలనేటువంటి మహా సంకల్పం అమ్మవారు ఆయనకి కల్పించింది. ఆ ఉద్దేశంతో అమ్మవారి ఆశీస్సులతో బంగారు వరలక్ష్మి కానుక అనే ఈ కార్యక్రమానికి సంకల్పం చేయడం జరిగింది. హిందూ ధర్మ పరిరక్షణార్థం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మన కంబాల శ్రీనివాసరావు గారు దంపతులు. కనకదుర్గ మాతకు జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. చాలా సంతోషం అండి. జై శ్రీరామ్. ఆపదామపహర్తారం ఎవరండి? దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం అయిపోయిందండి, అప్పుడే 3 భూయో భూయో నమామ్యహం. ఈనాటి ఇంటి పేరేంటి? బంగారు వరలక్ష్మి కానుక సోదరీమణులకు ఇవ్వాలి. అదేవిధంగా వచ్చిన ప్రతి సోదరీమణికి కూడా పసుపు కుంకుమలు, అమ్మవారి శాసవస్త్రమైనటువంటి రబికిల గుడ్డ, ఇవన్నీ కూడా అమ్మవారి ప్రసాదంగా ఇవ్వాలని, మన తెలుగింటి ఆడపడుచులను గౌరవించాలని ఇంత గొప్ప సంకల్పం చేసినటువంటి మాన్యులు కంబాల శ్రీనివాసరావు గారికి, మరి ఈ కార్యక్రమానికి కార్యభారం వహించి సుమారు నెల రోజులుగా ఈ కార్యక్రమాన్ని భుజస్కంధాలపై వేసుకున్నటువంటి దేవీ చౌక్ ఉత్సవ కమిటీ సభ్యులకు, సేవకులకు, అలాగే అర్చక స్వాములు జగన్నాథ శర్మ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మాతృమూర్తులకు, సోదరీమణులకు, పాత్రికేయ సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మన సనాతన ధర్మం మరింత బలోపేతం అవ్వాలి అంటే ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి. ఈ కార్యక్రమానికి సంకల్పకర్త అయినటువంటి శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు మన హిందూ ధర్మ పరిరక్షణార్థం చక్కటి విషయాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. తే నమో నమః. సిద్ధి బుద్ధి అమ్మవారి సమేత విఘ్నేశ్వర, వాహన సమేత రత్నసింహాసనమూర్తి, నా ఇష్టదైవం లక్ష్మీ పార్వతీ సరస్వతి అమ్మవారి సమేతరవై ప్రకాశించే హరిహర బ్రహ్మైక స్వరూప శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారు సాయినాథులు నా ఇష్టదైవం. అందరికీ నమస్కరిస్తూ, నేను కంబాల శ్రీనివాసరావు. నేను గోకవరం గ్రామంలోనే పుట్టాను. ఇక్కడ చాలా సంవత్సరాలు ఉన్న తర్వాత 1987లో గోకవరం విడిచి వెళ్ళిపోయాను నేను. నన్ను కన్నవారు దంపతులు శ్రీ కంబాల శ్రీ రామారావు గారు, శ్రీమతి సత్యవతి గారికి నేను రెండో సంతానం. మనం ఏది అనుకుని చేయలేం. చాలామంది ఏం చెప్తానంటే అనుకుని చేస్తామని చెప్పి అనుకున్నాను. నేను ఇన్ని కార్యక్రమాలు చేస్తానని కానీ నేను సంకల్పం కూడా కానీ నాకు లేదు అసలు. సో నేను చాలా సంవత్సరాల క్రితం, అంటే 2-3 సంవత్సరాల క్రితం అనుకుంటాను, ఒక ఇంటర్నేషనల్ సర్వే వీడియో చూశాను నేను. దాంట్లో ఏముందనంటే 2045 నాటికి హిందువుల శాతం 11.5% మాత్రమే ఉంటుంది అని చెప్పని అన్నారు. అంటే మనం ఏమీ లేనట్టే, భారతదేశంలో ఏమీ లేనట్టే. ఈ రోజున మనం చాలామంది ఉన్నామనుకుని చెప్పి, హిందువులు చాలామంది ఉన్నామని చెప్పి చాలా గర్వపడుతున్నామేమో. అతి దారుణమైన పరిస్థితిలో ఉన్నాం మనం. ఇది 764 సంవత్సరాల నుంచి భారతదేశం ఆక్రమించబడింది. అంటే ఈరోజు వరకు మనం హిందువులు మనం గొప్పగా ఉన్నామని తెలుసుకుంటున్నాం, కానీ 764 సంవత్సరాల పాటు బానిస బ్రతుకుతూ వచ్చాం మనం. చూసిన తర్వాత అంటే మీకు ఒక వీడియో చూపిద్దామని చెప్పని, మొదటి నుంచి అంటే 1100 సంవత్సరాల నుంచి, ఇప్పుడు మనం 2023లో ఉన్నాం, 1100 సంవత్సరాల చిల్లర నుంచి మొట్టమొదటిగా మహమ్మదీయులు పాలించడం మొదలుపెట్టారు మనల్ని. అప్పుడు ఏం జరిగిందనంటే, మహమ్మదీయులు పాలించేటప్పుడు అక్కడి నుంచి వచ్చింది సైన్యం మాత్రం వచ్చారు. మన హిందూ స్త్రీలని బలవంతంగానో నయానో భయానో వివాహం చేసుకుని వాళ్ళ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇక్కడ ముఖ్యంగా అందరికీ చెప్పేది ఏంటంటే,
ఏ మతాన్ని కానీ ఏ మనుషుల్ని కానీ నేనేమీ విమర్శించట్లేదు. భగవంతుడు యేసునాథుడైనా అల్లా అయినా రాముడైనా ఒకటే, అందరికీ ఒకటే. కాకపోతే మతం అనేది జీవన విధానం, అది భగవంతుడికి సంబంధించింది కాదు. జీవన విధానం, ఇందాక ఆ వర్షాల ప్రసాద్ గారు చెప్పినట్టుగా ధర్మం అనే పదానికి ఇంకో పదం నేను ఏం వాడుతున్నానంటే జీవన విధానం. మన హిందూ జీవన విధానం ఎలాంటిదనంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి తేడా తెలిపే హిందూ మతం మంది. ఆడవాళ్ళు బొట్టు కాటుగా పెట్టుకుంటారు, పూలు పెట్టుకుంటారు, చీర కట్టుకుంటారు, ఇది స్త్రీమూర్తి అని తెలుస్తుంది. మగవాళ్ళకు ఓ వస్త్రధారణ ఉంది. మీరు పాశ్చాత్య దేశాలకెళ్ళినా వేరే దేశాలకెళ్ళినా ఆ మతాల పేరు నేను ఎత్తట్లేదు, ఆ డిఫరెన్స్ తెలియదు మనకి. 11.5% అంటే 100 మంది భూమి మీద 100 మంది ఉంటే అందులో హిందువులు కేవలం 11.5% మాత్రమే ఉంటారు. ఇది ఎంత దారుణమైన విషయం అంటే మనవాళ్ళు కానీ మనవరాళ్ళు కానీ ఇందులో కొన్ని మతాల వారికి అందరూ మంచివాళ్ళే, క్రైస్తవులు మంచివాళ్ళే, హిందువులు మంచివాళ్ళే, మహమ్మదీయులు కూడా మంచివారే, మనం ఎవరిని దోషం చేయట్లేదు. నేనేమంటున్నానంటే ఇందులో కొంతమంది మూర్ఖులు ఉన్నారు, మత ఛాందస్తులు ఉన్నారు, జిహాదీలు ఉన్నారు, తర్వాత ఇంకో రకరకాల ప్రలోభాలు పెట్టి ఎవరినెవరినో పోషించడం కోసం ఎవరినో నియమిస్తే వాళ్ళు ధనానికి ఆశపడి మన హిందూ మతం మీద బురద జల్లి అమ్మ బొట్టు పెట్టుకోకండి, పూలు పెట్టుకోకండి, ఇలాంటివన్నీ చెప్పి మన జీవన విధానాన్ని మనకు దూరం చేసేస్తున్నారు. నేను అమెరికాలో మన అంటే మనకు హిందూ జాతికి సంబంధించిన ఒక అగ్రకులస్తురాలు ఆమె క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోయింది. ఆమె నాతో బాగా మాట్లాడుతుంటే నేను అడిగాను, అమ్మ మరి మీరు ఏంటి అలానంటే ఆవిడ చాలా మంచివారు. ఆవిడ ఏమన్నారంటే ఒక టీవీ ఛానల్ దగ్గరికి నేను ఇంటర్వ్యూ కోసం ఇది ప్రవచనాలు చెప్తారని వెళ్ళాను, క్రీస్తుకు సంబంధించిన ప్రవచనాలు చెప్తారని వెళ్ళాను. అక్కడ 2 పాస్టర్లు ఉన్నారు ఆల్రెడీ. కానీ నేను పూలు బొట్టు పెట్టుకుని వచ్చి నేను చూసి వాళ్ళు లేచి వెళ్ళిపోయారు. ఆ ఛానల్ వాళ్ళు కూడా అమ్మ మీరు ఇలాగొస్తే మాకు చెప్పొద్దని చెప్పాను నేను. అప్పుడు ఆవిడ అడిగాను, నేను ఎక్కడైనా యేసు ప్రభువు కానీ ఇస్లాం మతం, నేను ఆ 2 మతాలని చాలా చక్కగా చెప్తాను, వాళ్ళు గౌరవిస్తాను. నేను ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు, ఏ మతానైనా గౌరవించవలసిందే. అమ్మ ఎక్కడైనా యేసు ప్రభువు కానీ ఇస్లాంలో కానీ పూలు పెట్టుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు అని ఎక్కడ చెప్పారా మీకు అని అడిగాను నేను. ఆమె శుద్ధ క్రైస్తవురాలు. ఆమె ఏం చెప్పారంటే చాలా మంచి ప్రశ్న అడిగారండి, నా పరిస్థితి ఇది కాబట్టి నేను ఇలా ఉన్నానని చెప్పాను. కానీ ఆవిడ ఒక మాట చెప్పారు, ఒక వాక్యంలో మత్తయ్య అనే వ్యక్తి ఒక సందేశంలో వాళ్ళ వాక్యాలు అంటారు, ఆ వాక్యంలో నరుడి వేషధారణ ప్రభువు చూడడు అని చెప్పి ఉందండి, మేము పెట్టుకోవచ్చు కానీ విడదీయడానికి కొంతమంది మత ఛాందస్తులు ఈ విధంగా చేస్తున్నారని చెప్పాను. నేను చాలామంది క్రైస్తవులను అడుగుతుంటాను, ఎందుకమ్మా మీరు వినాయకుడి పక్కన యేసు ప్రభువుని పెట్టుకుని మీరు ఎందుకు పూజ చేసుకోకూడదు, ప్రసాదం ఎందుకు తినకూడదు? నేను నా జీతం వస్తే నేను దేవుడి దగ్గర పెట్టి భగవంతుడికి సమర్పించుకుని మీకు ఇస్తాను, మీరు ప్రసాదం తినరు కానీ జీతం ఇస్తే తీసుకుంటారు, అది ప్రసాదమే కదా, మరి అదేంటది? సో ఆ విధంగా నేను చెప్పాను. నేను వాళ్ళని ఇంకొక విషయం, మన భక్తులందరూ కూడా వాలంటీర్స్ కానీ హిందూ మతస్థులు కానీ ఎవ్వరూ కూడా చట్టపరంగా ప్రవర్తించాలి తప్ప ఎదుటి మతాన్ని దూషణ చేయడం కానీ ఎదుటి మతాన్ని హింసించడం కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ మతాన్ని మతస్థులను కానీ హింసించకూడదు, మన పని అది కాదు. మన హిందూ మతం యొక్క గొప్పతనం ఏంటో మనం చెప్పి మన దాంట్లోకి రాకపోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ప్రపంచ దేశాల్లో 500 దేశాలు ఉంటే 370 దేశాల్లో నాకు ఫిగర్ గుర్తు సరిగా 370 దేశాల్లో ఇస్కాన్ సంస్థ ఎస్టాబ్లిష్ అయి ఉంది. ఇస్కాన్ అంటే కృష్ణుడికి సంబంధించిన సంస్థ, అది ఎస్టాబ్లిష్ అయి ఉంది. అందులో ఉన్నవాళ్ళు అందరూ పాశ్చాత్యులే, అంటే అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళు, ఉక్రెయిన్ వాళ్ళు, వీళ్ళందరూ ఫారిన్ దేశం వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎవరికి కూడా మీకు డాలర్స్ ఇస్తామని కానీ లేకపోతే డబ్బు ఇస్తామని కానీ బంగారం ఇస్తామని ఎవరిని ప్రలోభపెట్టలేదు. మన హిందూ మతంలోకి వచ్చారు అంటే వాళ్ళు ఏ ప్రలోభాలు లేకుండా డబ్బులు ఆశించకుండా ఇష్టపడి హిందూ మతంలో ఉండే గొప్ప శక్తులు తెలుసుకుని అందరూ మన మతాలకు వచ్చారు. కానీ ఇక్కడ భారతదేశంలో కూడా చాలా ఒక విషయం క్లియర్గా ఉంది, మత మార్పిడి చట్టరీత్యా నేరం, మత మార్పిడి జరగకూడదు. మనం ఏదైనా ప్రచారం చేసుకుంటే అది మత మార్పిడి కాదు. వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చి బలవంతంగా కానీ డబ్బులు ప్రలోభం పెట్టి కానీ చేయకూడదు. అది మళ్ళీ ఒకసారి చెప్తాను, హిందువులు క్రైస్తవులను కానీ మహమ్మదీలు కానీ మనం కించపరచకూడదు, వాళ్ళు ఇష్టం ఉంటే వాళ్ళు పూజించుకోనండి. సో ఇది ఇంతవరకు చెప్తాను. మన దేశం యొక్క గొప్పతనం ఎంతదంటే అఖండ భారతం అంటే మన మ్యాప్ మారిపోయింది. మీరు చూస్తున్న మ్యాప్ అది కాదు అసలు. మన దేశం నుంచి 2000 కిలోమీటర్ల వరకు వెళ్తే కాంబోడియాలో అక్కడ వర్మ అనే ఒక రాజు,
500 సంవత్సరాలు 1000 సంవత్సరాల క్రితం కట్టింది ఒక అత్యంత పురాతన దాని అంగన్వాడి కోట అంటారు దాన్ని. 2000 కిలోమీటర్ల దూరంలో ఉంది అది. అంటే మన భారతదేశం యొక్క విస్తృతి ఎంత దూరం ఉందో చూడండి మనకి. అంతవరకు కూడా ఒక రాజు 200 సంవత్సరాలు కష్టపడి 500 ఎకరాల్లో టెంపుల్ కట్టాడు. అందులో 14 అడుగుల శ్రీ మహావిష్ణు విగ్రహం ఉంది. ఇంత పెద్ద గొప్ప ఆలయం దురదృష్టవశాత్తు 500 సంవత్సరాల పాటు అడవిలో పడిపోయింది. అంటే నాశనం అయిపోయింది, ఎవరు పట్టించుకోలేదు. నెదర్లాండ్స్లో ఉన్న ఒక జర్నలిస్టు వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ ఒక రాయి చూశాడు. రాయి చూసి ఈ రాయి ఆలయాలకు సంబంధించిన రాయి కదా, ఎందుకుంది ఇక్కడ అని చెప్పని అడవిలోకి దూరి వెళ్తే 500 సంవత్సరాల క్రితం 200 ఎకరాల్లో కట్టిన అద్భుతమైన దేవాలయాలు చూశాడు ఆయన. ఆ విషయాన్ని భారతీయులకు చెప్తే ఎవరు పట్టించుకోలేదు. లండన్ పత్రిక ప్రచురించిన దాని గురించి. కాంబోడియాలో మన హిందూ సంబంధించిన దేవాలయం, అత్యంత పురాతనమైన దేవాలయం. ఎవరన్నా వెళ్తే వెళ్ళండి, తక్కువలో వెళ్ళొచ్చు కాంబోడియాకి, అంగన్కోటికి. ఎందుకంటే మిగతా దేశాలు తిరగాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది, కొన్ని దేశాలు తిరగాలంటే అంత ఖర్చు అవ్వదు. సో మీరు వెళ్ళి రావచ్చు అనమాట. సో లండన్ పత్రికలో ప్రచురిస్తే అప్పుడు ఇండియాకి తెలిసింది ఆ విషయం. అంటే మనం ఎంత పురాతనమైనదో చూడండి. మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. భారతీయ సంస్కృతి, భారతీయ విగ్రహాలు ప్రపంచ తవ్వకాల్లో భూమి చుట్టూ తిరుగుతుంటే కూడా ఎక్కడ చాలా తవ్వకాల్లో విగ్రహాలు బయటపడుతున్నాయి. మనవి పుక్కిటి పురాణాలను చెప్పడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. రామాయణం కానీ మహాభారతం కానీ ఏ యుగంలో అయినా సరే మనది పుక్కిటి పురాణాలు చెప్పడానికి కారణం లేదు. ఎందుకంటే మనం నమ్మని రామసేతు, తమిళనాడులో ఉంది రామసేతు. అంటే ఆంజనేయ స్వామి వారు రాముడు వారు నిర్మించిన రామసేతు ఏదైతే ఉందో, నాసా వాళ్ళు ఉపగ్రహం నుంచి తీసి దాని మెటీరియల్ కూడా చెక్ చేసి ఇన్ని వేల సంవత్సరాల క్రితం ఈ రామాయణం జరిగిందని వాడు కన్ఫర్మ్ చేస్తుంటే, మన దగ్గర ఉండే నాస్తికులు రామాయణం మీద ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. మీరు చాలాసార్లు పూజలు చేస్తుంటారు. చేసినప్పుడు ఏంటంటే త్రికరణ శుద్ధిగా మీరు ఎవరైనా పూజ చేస్తున్నారేమో ఒక్కసారి ఆలోచించండి. రాముడు ఉన్నాడు అని మనస్ఫూర్తిగా నమ్మి ఎంతమంది పూజ చేస్తారో మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. నేను అడగను. రాముడు ఉన్నాడు, హనుమంతుడు ఉన్నాడు అని మనస్ఫూర్తిగా నమ్మి పూజ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. అది మిమ్మల్ని మీరు కానీ నమ్మండి, ఇది జరిగింది. కృష్ణుడు ఈ రోజుకి అక్కడ రాముల వారు ఆ రామసేతుని మనకి నిదర్శనంగా వదిలేస్తే, శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారకాని సముద్రంలో ముంచి మనకి అలా కాపాడించాడు మనల్ని. ఇప్పుడు ద్వారకాలో సముద్రంలో మీకు కిందన ద్వారకాకు సంబంధించిన టెంపుల్స్ ఉన్నాయి, అవి మనం చూడొచ్చు. సో మన సంస్కృతికి సంబంధించిన సంవత్సరాలు లెక్క కట్టడానికి ఎవరి దగ్గర లెక్కలు లేవు. మన సంస్కృతి అంత గొప్పది. అంటే మన దేవుళ్ళు కానీ, అత్యంత ప్రాచీనమైన దేవుళ్ళు కానీ, కాలం కానీ ఎవరు లెక్క కట్టడానికి వీలు లేనిది. ఇంకోటి ఏంటంటే మీకు చెప్పేది, ఈ మధ్యన కాలంలో దొరుకుతున్న విగ్రహాలు ఏవైతే ఉన్నాయో, పురాతన విగ్రహాలు ఏవైతే ఉన్నాయో, దాన్ని మన వాళ్ళు టెస్ట్ చేయట్లేదు. అమెరికా దేశం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే భారతీయులు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళ సంస్కృతి గొప్పది, వాళ్ళ దాంట్లో అత్యద్భుతమైన ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయి, అతీత శక్తులు ఉన్నాయని చెప్పి అమెరికన్స్ తెలుసు, జర్మన్స్కి తెలుసు, ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు, ఒక్క భారతీయులకు తప్ప. ఇది మన దౌర్భాగ్యం. వాళ్ళు మన విగ్రహాలు దొరికితే దాని నుంచి చిన్న మొక్క కట్ చేసి దానికి సంబంధించిన కార్బన్ టెస్టింగ్ అని ఒకటి చేస్తారు. అది చేస్తే ఆ విగ్రహం ఎన్ని వేల సంవత్సరాల క్రితం తయారు చేయబడింది అని చెప్పి ఆ క్లిప్స్ అని మీకు ఇప్పుడు చూపిస్తాను. ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఆ విగ్రహం తయారు చేయబడింది చూస్తే, ఒక్కొక్క విగ్రహం 28,000 సంవత్సరాల క్రితం తయారు చేయబడిందని చెప్పి వాళ్ళు చేసిన, అది అమెరికా వాళ్ళు టెస్ట్ చేస్తే మన ఇండియాలో టెస్ట్ చేసినట్టు చేయరు. మన ఇండియా కూడా గొప్పదే, మన ఇండియా కూడా తక్కువగా మాట్లాడలేదు నేను. వాళ్ళు చేస్తే 28,000 సంవత్సరాల క్రితం ఒక విగ్రహం దొరికితే దాన్ని 28,000 సంవత్సరాల క్రితం ఆ విగ్రహం తయారు చేశారంటే అప్పటికి ఎంత సంస్కృతి డెవలప్ అయి ఉంది మన దగ్గర. సో ఇలాగ మనకి ఏంటంటే ఇంకొక విషయం చెప్తున్నాను. ఆంజనేయ స్వామి వారు పాతాళంకి వెళ్ళి వచ్చారని చెప్తే అది మన పుక్కిడి పురాణంలో కనపడుతుంది మనకి. నేను మీకు ఒక విషయం చెప్తాను. ఎక్కడైతే అయోధ్య ఉందో ఆ అయోధ్య నుంచి పాతాళం వరకు తవ్వుకుంటూ పోతే వెనకాల మీకు లాటిన్ అమెరికా తగులుతుంది. అంటే అయోధ్య ఇక్కడ ఉంది, భూమి ఇలా ఉంది, ఇక్కడ అయోధ్య నుంచి లోపల తవ్వుకుంటూ వెళ్తే, భూమిలోకి తవ్వుకుంటూ వెళ్తే చివరికి వచ్చినప్పటికి లాటిన్ అమెరికా తగులుతుంది. మీకు లాటిన్ అమెరికాలో ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు దొరికాయి. నా దగ్గర ఉంది ఆ క్లిప్పింగ్. అది నేను ఏది కూడా ఏ విషయం కూడా పుక్కిడి పురాణాలుగా మాట్లాడలేదు. నా దగ్గర ప్రతిదీ ఎవిడెన్స్ పెట్టుకుంటాను. నేను మాట్లాడేటప్పుడు మన భారతీయులు
ఏదో మేము అన్నట్టు మాట్లాడక కుదరదు. మేము ఇంత గొప్పవాళ్ళమని చెప్పి చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అది మన ఫిజిక్స్ కానీ, మన మ్యాథమెటిక్స్ కానీ, మన సంస్కృతి కానీ, మన భాష కానీ ఎవరైనా చెప్పుకుంటున్నారు అని అంటే దానికన్నా ముందు మన వాడు ఒకడు ఉంటాడని గుర్తుపెట్టుకోండి. ఐన్స్టీను గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టాడు అంటే దానికన్నా ముందు మనకు కనిపెట్టిన వాడు ఒకడు ఉన్నాడు. ఆ కనిపెట్టిన వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. అవి మీకు ఈ క్లిప్పింగ్ చూపిస్తాను ఇప్పుడు నేను. విద్యుత్ కనిపెట్టాడంటే విద్యుత్తుని ముందు కనిపెట్టిన వాడు ఉన్నాడు. మనకి మన వేదాల్లో అగస్త్య సంహిత అని ఒకటి ఉంది. ఆ అగస్త్య సంహిత అని ఒక పుస్తకం ఉంది. తాటాకు పత్రాలతో రాసిన పుస్తకం ఒకటి ఉంది, అగస్త్య సంహిత. దాంట్లో డ్రై బ్యాటరీ ఎలా తయారు చేయాలో ఉంది. డ్రై బ్యాటరీ అంటే ఇప్పుడున్న కాలంలో తయారు చేస్తున్న బ్యాటరీ. దాన్ని అగస్త్య సంహితలో ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఆ డ్రై బ్యాటరీని తయారు చేయాలనేది శ్లోకం మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. ఆ శ్లోకం ఉంది, డ్రై బ్యాటరీ ఎలా తయారు చేయాలో శ్లోకంలో ఉంది. అది మన దగ్గర నుంచి జర్మన్లు, ఇరాన్ వాళ్ళు, ఇరాక్ వాళ్ళు, అమెరికా దేశస్తులు మన దగ్గర నుంచి పుస్తకాలు అన్నీ తీసుకెళ్ళిపోయారు. ఆ జ్ఞానంతో వాళ్ళంతా డెవలప్ చేసుకుంటున్నారు. సో నేను చెప్పేది అంటే భారతీయ సంస్కృతి కానీ, భారతీయ జీవన విధానం కానీ అత్యంత ప్రాముఖ్యమైనది. మనం వేరే మతంలోకి వెళ్ళవలసిన అవసరమే లేదు. ఎవరినైనా అడగండి, వాళ్ళకి ఏం కావాలో నా దగ్గర రమ్మని చెప్పండి, నేను చెప్తాను. అది వారు చెప్పుకునే నేను కూడా నేను ఇష్టపడతాను, యేసు ప్రభుని ఇష్టపడతాను, నేను అల్లాను కూడా ఇష్టపడతాను. ఎందుకంటే ఆ యేసు ప్రభువు అల్లా కూడా ఈ వినాయకుడే. ఈ విషయం మనం ఒప్పుకుని ఎందుకంటే నేను సర్వాంతర్యామిని అనే భగవంతుడు చెప్పినప్పుడు అల్లా మా వాడు కాదని నువ్వు ఎలా చెప్తావు? యేసు నా వాడు కాదని ఎలా చెప్తావు? ఆయన ఎన్నో అవతారాలు ధరించాడు, ఆ అవతారాలు అవి కూడా ఉన్నాయి. కానీ మన హిందూ విధానానికి పనిచేయవి. ఎందుకు చెప్తున్నానంటే స్వార్థపరులు ఆ దేవుళ్ళు ఇద్దరు పేర్లని వాడుకుని మనలో కలహాలు పెట్టి మనల్ని దూరం చేస్తున్నారు. ఇది నా బాధ. ఎంత బాధనంటే మహమ్మదీయులు మన దేశానికి వచ్చి సైనికతోటి వచ్చి మన దేశం వాళ్ళు ఎంత బాధలు పెట్టారంటే అది చెప్పడం సంస్కారమో కాదో నాకు తెలీదు. ఎక్కువగా స్త్రీలు బాధపడ్డారు, చాలా ఘోరమైన బాధలు స్త్రీలు పడ్డారు. మగవాళ్ళు ఏం బాధపడరు, మగవాళ్ళు చచ్చిపోతే చచ్చిపోయారు. ఆడవాళ్ళని పెట్టిన బాధలు ఇన్ని బాధలు కాదు. ఇందులో నేను మంచి వాళ్ళని నేను ఎప్పుడు పేరంటాను. ఏ మతమైనా కానీ, అది క్రైస్తవ మతం కానీ, మహమ్మదీయ మతం కానీ, నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. చాలాసార్లు చెప్తున్నాను ఈ విషయం. వారంటే నాకు గౌరవం ఉంది, శ్రద్ధ ఉంది. కానీ మన జీవన విధానానికి ఇవేమీ సరిపోవు. మన జీవన విధానాన్ని వాళ్ళు వేరు చేస్తున్నారు. ఇలాగే వదిలేస్తే మనం ఉండం, హిందూ సంస్కృతి ఉండదు. దానికి కారణం చెప్తున్నానంటే ఒక మతం వారు, నేను పేరు చెప్పను, ఒక మతం వారు 4 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, 50 మందిని కనొచ్చు. సో వాళ్ళ సంతతి వితిన్ 10 ఇయర్స్లో మన పాపులేషన్స్ కన్నా డబుల్ అయిపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని వరల్డ్ ఆర్గనైజేషన్ వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, మీ హిందువులు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. సో మనం ఏంటంటే ఎక్కడ లీగల్గానే మనం వెళ్ళాలి, చట్టబద్ధంగానే మనం వెనక్కి లాక్కోవాలి, ఎవరిని బాధ పెట్టకూడదు. ఇది మన యొక్క ఇమీడియట్ అంటే మన ప్రస్తుతం ఉన్న చాలా విలువైన అందరికీ బాధ్యత. నాది కాదు అని వదిలేస్తే ఇప్పుడు నేను ఉన్నాను ఎక్కడో అమెరికాలో, నా 2 పిల్లలు సెటిల్ అయిపోయారు, హాయిగా ఉండొచ్చు. నాకు ఆయన భగవంతుడు అన్నీ ఇచ్చాడు, హ్యాపీగా ఉండొచ్చు. కానీ నాకు నిద్ర పట్టదు. ఎందుకు పట్టదంటే నా మనవడికి నేను ఏమిచ్చాను, నా కూతురికి నేను ఏమిచ్చాను. సరైన సమాజాన్ని ఇవ్వకపోతే రేపు పొద్దున దుర్భరమైన పరిస్థితులు ఉంటారు. సరే భగవంతుడే చూసుకుంటాడు, నా వరకు నా ప్రయత్నం చేద్దామని చెప్పని. అమ్మవారు ఎంత గొప్ప శక్తివంతురాలంటే ఈ కార్యక్రమానికి నాకు వచ్చే పరిస్థితి నాకు లేదు. సెప్టెంబర్ 11ని నా షెడ్యూల్ ఉంది. నాకు మా మనవడు పుట్టాడు, వాడికి ఆగస్టు 30కి వాడికి పాస్పోర్టు వీసా రావాలి. కానీ ఏం జరిగిందో మెరకలు తెలియదు. ఆగస్ట్ 30కి వస్తుంది కదా, సెప్టెంబర్ 11కి వెళ్దాను ప్రయాణం చేసుకున్నాను. ఆ తల్లి కరుణా కటాక్షాల చేత ఆగస్ట్ 1కి పాస్పోర్ట్ వచ్చేసింది, అక్కడ 2nd వీసా కూడా వచ్చేసింది. సో నాకు ఎంత ఆనందం అనిపించిందంటే ఆ తల్లి నన్ను కావాలని పిలిపించుకుంది. నేను చాలా సంతోషపడ్డాను. ఈ హిందూ ధర్మం కోసం నేను ఏదైతే చేయదలుచుకున్నానో నా భార్య పిల్లలతో కూడా చెప్పాను. వాళ్ళు ఎక్కడ అడ్డు చెప్పలేదు, మీ ఇష్టం నాన్నగారు అని చెప్పారు. నా భార్య కూడా తను ఏమి ఒక్క ముక్క మాట్లాడలేదు. తను కూడా ధనాన్ని ప్రేమిస్తుంది, కానీ హిందూ ధర్మం కోసం అని చెప్పినప్పుడు తను కూడా ఏం మాట్లాడలేదు. సో నేను ఇలా ఎంతసేపు మాట్లాడినా ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మీకు కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తాను. ఆ వీడియోలు చూపించినప్పుడు నేను చూపించిన వీడియోలు మీరు
హిందూ సాంప్రదాయానికి అవి ఏ విధంగా కనెక్ట్ అయి ఉన్నాయని మీరు ఆలోచించుకోవాలి తప్ప వేరే దృష్టితో ఆలోచిస్తే నాకు అర్థం కాదు. నేను ఒక నాట్యం చూపించాను అనుకోండి, భారతీయ సంస్కృతిలో ఆ పద గమనం కానీ, ఆహభావాలు కానీ, లేకపోతే ఆ చేతుల యొక్క కదలికలు కానీ, వీటిలో హిందూ ధర్మంలో చాలా ప్రత్యేకతలు ఉంటాయి. అలా మీరు ప్రతిదీ అబ్జర్వ్ చేయండి. నేను ఒక అమ్మాయి అందంగా నడుస్తుందని చూపించినప్పుడు ఆ అమ్మాయి యొక్క అమ్మతనాన్ని చూపిస్తాను నేను, ఆ అమ్మాయి యొక్క వేషధారణ చూపిస్తాను నేను. అది చూడండి తప్ప వేరేవేవి చూడొద్దు. నేను ఎందుకు చూపిస్తానంటే అంత అందం వేరే దేశాల్లో ఎక్కడ లేదు. మన భారతీయ స్త్రీలకు ఉన్నంత అందం కానీ, మన భారతీయ పురుషులకు ఉండే అత్యంత దారుఢ్యం కానీ వేరే దేశాలకు ఉన్నాయని చెప్పి నేను నమ్మను. ఎందుకు నాకు తెలుసు, ఆధ్యాత్మిక శక్తి, ఇన్నర్ శక్తి, అవుటర్ శక్తి. సో ఇప్పటికే చాలా చెప్పాను మీకు, మళ్ళీ కొంత గ్యాప్ తీసుకుందాం. సో తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే, కొంతమంది చాలామంది వెయిట్ చేస్తుంటారు కదా, మొట్టమొదటి అదృష్టవంతులు మొట్టమొదటి 10 తీస్తున్నాం, 9 అండి, మొట్టమొదటిగా 9 మంది తీస్తున్నాం. ఆ మహిళా భక్తులు అదృష్టవంతులు ఎవరున్నారో తెలియదు. అందరికీ నేను చెప్పేదంటే, అమ్మవారి కానుక రాలేదని ఎవరు నిరాశపడద్దు. ఎందుకంటే ప్రతిదాన్ని రాని వాళ్ళకు అదృష్టవంతులు, వచ్చిన వాళ్ళు కూడా అదృష్టవంతులే. ఎందుకు ఆ మాట అంటే, రాని వాళ్ళకి ఏదైతే నిరాశ ఉందో ఆ నిరాశను కూడా ఆశగా మార్చుకోవడం, పాజిటివ్గా థింక్ చేయడం వల్ల అది ఒక మంచి స్టేటస్ అవుతుంది. మీరు ఆ ప్రవర్తనని ఇంట్లో కూడా చూపించవచ్చు, అత్తమామలతో కానీ భర్తతో కానీ ఆ స్టేటస్ మీరు చూపించవచ్చు. అంటే నిరాశపడినప్పుడు మన మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, దాన్ని మనం ఎలాగా ఎదుర్కొంటాం, ఇవన్నీ ఉంటాయి. సో కొంతమంది భక్తులు బయటకు, మొదటిగా చెప్పేది వల్లూరు జగన్నాథ్ శర్మ గారు. ఈయన గోకవరం వచ్చే పరిస్థితి ఎలా ఉందనంటే, ఆలయాలు మంచి స్టేజ్లో లేవు. చాలా నాకు కూడా తెలుసు, సత్యనారాయణ స్వామి వారి ఆలయం ఎలా ఉండేది నాకు తెలుసు. వారి మామగారు సీతారామయ్య గారు అనుకుంటాను, వారే తీసుకొచ్చారు. మనం అందరూ, నాకు చిన్నప్పుడు ఆయన తెలుసు, సీతారామయ్య గారు. ఆయన మాకు ప్రసాదం పెట్టేవారు. ఆయన పొద్దున్నే గుడికి వెళ్తే శీతాకాలంలో కార్తీక మాసంలోని ఏదో ఉంటుంది కదా మాసం, అంతే మార్గశిర మాసంలో ప్రసాదం పెట్టేవారు. ఆయనకి నమస్కరిస్తున్నాను. మొట్టమొదటిగా బ్రాహ్మలు భూమి మీద దేవతలు, వాళ్ళని ఎప్పుడూ గౌరవించండి. ఎందుకంటే వాళ్ళ యొక్క వేదంలో సరస్వతి ఉంటుంది, అద్భుతమైన ఇన్నర్ ఎనర్జీ ఉంటుంది వాళ్ళలో. ఇన్నర్ ఎనర్జీ అంటే మీకు తెలీదు. అవి వెళ్ళే కొద్ది మీరు అందరూ ఈ 2500 మంది ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మీకు ఇంకా చాలా చెప్పవలసిన విషయాలు ఉన్నాయి. అవన్నీ చెప్తే చాలా ఎక్సైట్ అవుతారు మీరు అందరూ కూడా. సో ఆయన వాళ్ళ అల్లుడు గారు ఈయన నా దగ్గర మొట్టమొదటిసారి వచ్చారు, ఏదో అడిగారు. తర్వాత ఆ బంధం ఎలా కుదిరిందో నాకు తెలియదు, కానీ ఆయన ఏది చెప్తే అది సరే అండి, ఏది చెప్తే అది సరే అండి. నేనేం అడిగేవాడిని కాదు, ఆయన చెప్పేవారు నేను చేస్తున్నాను అంతే. ఆయన ధర్మ కార్యక్రమాలు చేస్తూ, ఆయన భగవంతుడి యొక్క సేవల్లో ఆయన ఎంత సేవలు చేస్తున్నారో ఆ సేవల కళ్ళారు చూసిన తర్వాత ఆయనకి ఏది అడ్డు చెప్పలేదు. అదృష్టవశాత్తు ఏం జరిగిందనంటే, ఆయనతో కలిసి చండీ హోమం చేశాను నేను. చండీ హోమం చేసినప్పుడు పంతులు గారు నాకు సంకల్పం చెప్పమన్నారు. నేను చండీ హోమాన్ని జగత్ కళ్యాణం కోసమే అని చెప్పానని మళ్ళీ ఏమన్నానంటే, ఏదో నాకు ఒక అదృష్టం ఒకటి ఉందండి, అది వచ్చేది కాదు, ఉంటే చెప్పండి అని అన్నాను. అది నా మాటల్లో చెప్పలేనది, వేరే భాషలో చెప్పాను దానికి. ఆయన పేరు సుబ్బు శర్మ గారు ఆయన పేరు, ఆయన బ్రాహ్మలైన. ఆయన ఆ సంకల్పం చెప్పి మీరందరూ చండీ హోమం ఎంతమంది చూసారు, నాకు కొంతమంది భక్తులు నా దగ్గరికి వచ్చి నన్ను కలిసేవారు. ఆ చండీ హోమం చేసిన తర్వాత త్రికరణ శుద్ధిగా, నేను ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేస్తాను. అంటే అక్కడ అమ్మవారు ఉంది, నేను చేస్తున్నాననే త్రికరణ శుద్ధి నేను చూపిస్తాను. అది త్రికరణ శుద్ధిగా చేసిన తర్వాత చెప్తే నమ్మరు మీరు, నిజం నాకు ఒక గొప్ప అదృష్టం కలిసి వచ్చింది. ఆ అదృష్టం కలిసి వచ్చిన తర్వాత నేను ఈ సంపదని నా ఒక్కడినేది కాదు, నేను సంపద అమ్మవారి కటాక్షంతో కలిగింది. అంటే ఆవిడకి ఏదో సంకల్పం ఉంది. నేను మొదటి నుంచే భక్తి ఉండేది. సో మొదలుపెట్టాను, ఆ జర్నీ మొదలుపెట్టాను. ఆ కలిగిన తర్వాత నాకు ఇంకా ఆశ పెరిగింది, ఏంటి ఇంకా చెయ్యాలి అని చెప్పని. ఇంకొక విషయం ఏంటంటే, అదృష్టమో దురదృష్టమో తెలీదు, చిన్నప్పటి నుంచి నేను ఒంటరిగా పెరిగాను. అక్క వాళ్ళు ఉన్నారు, కానీ కొన్ని కారణాల వల్ల నేను ఒంటరిగా పెరిగాను. చాలా సంవత్సరాలు ఒంటరిగా పెరిగాను. నేను అనుకునేవాడిని, సాయినాథుడి దగ్గరికి వెళ్ళి నేను ఎందుకు ఇలా ఒంటరిగా ఉంటున్నాను అని చెప్పి అనుకున్నాను. ఈ రోజును చూస్తే ఒక గ్రామాన్నే నా కుటుంబం కింద ఇచ్చాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక గ్రామాన్ని నా కుటుంబం, సాయినాథుడు, నేను అందుకే చాలా ఆనందపడుతున్నాను. ఒక గ్రామాన్ని నా కుటుంబంగా చేసి ఇచ్చాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఒక 100 మంది ఉంటే 100 మందిలోని అందరికీ ఒకటే మనస్తత్వం ఉండదు. అది తప్పది, మనం కోరుకోకూడదు. అలాగే భర్త నుంచి కూడా నువ్వు అనుకున్న ప్రతిదీ కోరుకోకూడదు, భార్య నుంచి నువ్వు అనుకున్న ప్రతిదీ కోరుకోకూడదు. ఇది ఒక మానసిక శాస్త్రం. మనకి ఎలా జరుగుతుందో దాన్ని యాక్సెప్ట్ చేయాలి.
మెయిన్ పాయింట్ ఏంటంటే నువ్వెప్పుడూ ఆనందంగా ఉండాలి, నీతో వాళ్ళు ఉండేవాళ్ళు ఆనందంగా ఉండాలి. ఈ పాయింట్ని బేస్ చేసుకుని బ్రతకపోతే ఎప్పుడు చెడు ఆలోచనలు వస్తూనే ఉంటాయి. మనల్ని డిస్టర్బ్ చేయడమే కలిపురుషుడి పని. ఈ ప్రపంచంలో కొన్ని ఉన్నాయి, కలిపురుషుడు, మాయ, అరిషడ్ వర్గాలు. వీళ్ళ పని ఏంటో తెలుసా? మనం శుభ్రంగా బ్రతకనివ్వు. మనం హాయిగా తింటున్నామని మన విషయం మనకు తెలియదు, మనం బాగున్నామని మన విషయం మనకు తెలియదు. ఎవరికి తెలుస్తుంది? కాలు చెయ్యపోయినోడికి తెలుస్తుంది. వాడు ఏమనుకుంటాడు తెలుసా? ఏమి లేకపోయినప్పుడు నాకు డబ్బొద్దు, ఏమొద్దు, నాకు కాలు ఉంటే బాగుండని చెప్పి వాడు కోరుకుంటాడు. కానీ మనం అన్నీ ఉన్నాయి కదా, మనకి ఇంకేదో కావాలి. ప్రతి ఒక్కడు అంతే. చంద్రబాబు నాయుడు కూడా అంతే. చంద్రబాబు నాయుడు అయినా ఇంకా ప్రైమ్ మినిస్టర్ మోడీ నరేంద్ర మోదీ మాట్లాడకూడదు. ఆయన మహానుభావుడు. ఆయన శ్రీరామచంద్రుడు అవతారం అని అంటారు, లేకపోతే ఆంజనేయ స్వామి అవతారం అంటారు. ఆయన భార్యను వదిలిపెట్టాడు, తల్లిని వదిలిపెట్టాడు, అందరినీ వదిలిపెట్టి దేశం కోసం. ఆయన కానీ లేకపోతే ఈ రోజుని మన పరిస్థితి అత్యంత దారుణమైన పరిస్థితి ఉండేది మన దేశానికి. ఈ రోజుని మనకి చుట్టూ 9 రాష్ట్రాలు పోయినాయి ఆల్రెడీ. భారతదేశానికి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? అన్ని రాష్ట్రాలు 9 రాష్ట్రాలు ఆల్రెడీ పోయినాయి. వేరే మతాలు వాళ్ళు ఆక్రమించేసుకున్నారు. ఆ మహానుభావుడి గురించి మాట్లాడను. సో వల్లూరు జగన్నాథ శర్మ గారు, ఇంకా అలా చెప్పుకుంటూ పోతే లోపలికి వెళ్ళిపోతాం. వల్లూరు జగన్నాథ స్వామి నన్ను ఆధ్యాత్మికంగా చాలా సపోర్ట్ ఇచ్చి నన్ను చండీ హోమం అది చేయించారు, అతని కార్యక్రమం చేయించారు. రెండో వ్యక్తి ఎనకోటి బాపనదొర గారు. ఈయన కాళ్ళకు చెప్పులు వేసుకోడండి. ఎలా తిరుగుతాడో నాకు అర్థం కాదు అసలు. ఎవరో చెప్పారట, చెప్పులు వేసుకుని తిరుగు, నీకు మంచి జరుగుతుందని చెప్పారట. ఎన్ని సంవత్సరాల నుంచి మానేశారు మీరు? 10 సంవత్సరాల నుంచి చెప్పులు వేసుకోకుండా తిరుగుతున్నాడు. ఈయన మండు టెండ్లో మనం ఎక్కడైనా కాలు బయట పెడితే ఎక్కడ సర్రమని కాలిపోతుంది. రోడ్డు మీద నడిచేస్తాడు ఆయన, ముళ్ళు దిగవు ఆయనకి. ఇలాంటి భక్తుడు ఆయన కొడుకులను కూర్చోబెట్టి సాయంత్రం మాటలు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి రామాయణ మహాభారతాలు చెప్తూ ఉంటాడు ఈయన. నాకు అదొక పిల్లర్ అయితే, ఇలాంటి మనిషి దొరకడం నాకు ఇంకా అదృష్టం అనిపించింది. నాకు అందుగురించి ఈయన వదిలిపెట్ట బుద్ధి వేయట్లేదు. ఏ పని ఉన్నా ఈ హిందూ ధర్మశాస్త్ర పరిరక్షణ కోసం ప్రతి దాంట్లో ఈయన కలుపుకుంటున్నాను. రాంబాబు గారు, ఈయన నేను ఏదో చిన్న ఆస్తి కొనడానికి ఆయన ఒకసారి తీసుకెళ్ళినప్పుడు ఆ డాక్యుమెంట్స్ ఇంత సెట్ ఇచ్చారు. ఒక్కోడికి ఒక్కో టాలెంట్. నేను ఎందులో దాంట్లో టాలెంట్. ఆయన్ని మొదటిసారి డాక్యుమెంట్స్ చూశాడు, ఇంత కట్ట చూసిన తర్వాత అయిపోయింది. రెండోసారి మళ్ళీ వెళ్ళాం. ఆ డాక్యుమెంట్స్ని చూడకుండా మాట్లాడుతున్నాడు ఆయన. అంత కట్ట కూడా చూడకుండా మాట్లాడుతున్నాడు. సో మరి ఇలాంటి సమర్థుడైన వ్యక్తి మనకి ఈ కార్యక్రమాలు చేసుకోవడం కోసం అటువంటి జ్ఞానం ఉన్న వ్యక్తి కావాలి కదా. మంచి టాలెంట్ ఉంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయనకి. నేను చెప్పాను, చిన్న చిన్నవి ఉంటాయండి, అవి పూర్వజన్మ ప్రారంధాలు, అవి వదిలేయండి. ఇంకా అవి మీరు ఇక మీదట ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీరు ఫుల్గా అనవాలని చెప్పాను. ఈయన కూడా నాకు సపోర్ట్ చేస్తారు. వరసాల ప్రసాద్ గారు, ఈయన మన మతానికి చేస్తున్న సేవ ఇంత అంతా కాదు అసలు. ఆయన మతం వేరు, కానీ మన హిందూ ధర్మంలో ఈయన ప్రొద్దునే అన్ని గుళ్ళు తడిపి కానీ ఈయన టీ తాగడు. ఈయన ఎవరిని కూడా తడపనివ్వడు అసలు. నేను చేసుకుంటానని చెప్తాను. ఇంకొక 2 వ్యక్తుల గురించి కూడా పేర్లు చెప్తాను, ఎందుకంటే నేను అందరినీ గుర్తుపెట్టుకున్నాను. ఈ గ్రామ సర్పంచ్ బుచ్చిబాబు గారని ఎవరున్నారు? నేను ఎప్పుడు చూడలేదు, ఆయన కలవలేదు నేను. ఆయన ఎంత మంచివారంటే నేను అందరితో చాలామంది దగ్గర వింటూ ఇన్ఫర్మేషన్ రాదు. బుచ్చిబాబు గారు అని పేరు, గ్రామ సర్పంచ్ అట్లా. ఆయన వృద్ధురాలు ఎవరన్నా వస్తే ఆవిడకి ఏదైనా సహాయం కావాలంటే ఎక్కడో చోట వ్యాన్ తీసుకొచ్చి ఆవిడ ఎక్కించుకుని తీసుకెళ్ళిపోతుంటాడట వాళ్ళ అవసరాలు తీర్చడానికి. ఆయన ఎప్పుడు నన్ను కలవలేదు. నేను విన్నప్పుడు నాకు ఏమనిపించిందంటే ఇలాంటి వాళ్ళు చాలా ఉపయోగపడతారు సమాజానికని. ఇంకొక వ్యక్తి నిన్న ఎప్పుడో విన్నాను, మహిపాల దుర్గారావు అంట. ఆయన ఎవరో నాకు తెలీదు. ఆయన ఏ పని చేసినా ఆ రోజు ఆయన ఏది కొనుక్కుంటే అది జరిగిపోద్దంట. అది ఎక్కడ గుళ్ళున్నా మామిడి తోరణాలు కట్టేస్తాడంట, ఎక్కడున్నా ఇది చేస్తుంటాడు. ఆయన ఎవరో ఒకసారి నాకు పరిచయం చేయండి తర్వాత వచ్చి. మహిపాల దుర్గారావు, అదే ఆయన. అంటే ఇలాంటి వ్యక్తులు వాళ్ళు ఏదో ఆశించి చేయరు. సో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. సో నేను ఆఖరిగా చెప్పేది, నా మేనల్లుడు అయ్యప్ప, మా అగ్గారు అబ్బాయి. వీడికి దేవుడు అంటే గట్ట సరే బాగా తల చూద్దాం అంటాడు. వాడికి ఎలా ఉంటుందంటే పని దైవం. మీలో ఉన్న వాళ్ళకి చాలామందికి ఇల్లు వాడే కట్టుంటాడు బహుశా. ఇతను ఎలాంటి నేను చెప్పాలి, ఎందుకు చెప్పాలంటే నేను గర్వపడుతున్నాను. నేను ఏదో ఒక ఆస్తి కొన్నాను, కొంత డబ్బు పెట్టి కొన్నాను. అది కొన్నప్పుడు అది ఎంతో కొంత ఉంది. నేను కొన్నానని తెలిసి ఇంకొక వ్యక్తి వచ్చి, మేనలుడే, ఈరోజు మేనలుడు, తమ్ముళ్ళు, అన్నయ్యలు కూడా చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు. కానీ ఇంకో వ్యక్తి వచ్చి నాకు చెప్పిన దానికన్నా 2 రెట్లు చెప్పాడు. చెప్తే మా మాయకి ఇచ్చేసాను, నాకు అక్కలది నీ డప్పు అని చెప్పాడు. ఆ విషయం నాకు వీడు చెప్పలేదు, ఆ వ్యక్తి చెప్పాడు నాకు. ఎవరైతే అడిగాడో ఆ వ్యక్తి చెప్పాడు వచ్చి నాకు. నేను వాడిని అడగలేదు కూడా. తర్వాత ఎప్పుడో అప్పటికి రిజిస్ట్రేషన్ కూడా కాలేదు, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత చెప్పాడు.
అప్పుడు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మా ఎవరు అడిగారు, నేను ఇవ్వలేదని చెప్పాను అన్నాడు. అంటే నేను ఏదైనా డబ్బు ఖర్చు పెట్టాలంటే ఆ డబ్బు సక్రమంగా వినియోగం అయ్యే మనిషి నాకు కావాలి. అది నా సొంత మేనలుడు అయితే నాకు ఎంతకన్నా ఆనందం. వాడికి పనే దైవం, వాడు ముఖం కూడా కడుక్కోడు, ముందు పని మీదకి వెళ్ళిపోతాడు. అలాంటి మనిషి, నిజాయితీగా ఉండే మనిషి మన గోకవరంలో ఒక మనిషి ఉన్నాడు అని అంటే అది నా మేనలుడు అయితే నాకు అంతకన్నా సంతోషం ఇంకేమీ లేదు. సో ఇలాంటి టీం నాకు దొరికిన తర్వాత నేను ఎందుకు భయపడాలి? నేను ఎక్కడో అమెరికాలో ఉంటున్నాను, ఎక్కడో హైదరాబాద్లో ఉంటున్నాను. మాయా పంపించాను అంతే. అదే వేరే వాళ్ళ దృష్టిలో అలా జరగదు. ఎక్కడున్నా నేను ఆస్తులు కొనుక్కోలుతున్నాను, ఎక్కడున్నా రిజిస్ట్రేషన్లు అయిపోతున్నాయి. అంటే నాకు ఇంత మంచి టీం దొరికినప్పుడు ఈ టీం తోటి నేను ఏదైనా చేయగలుగుతాను. సో వీళ్ళందరినీ మీకు పరిచయం చేయాలని చెప్పి నేను మీకు పని కట్టుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటి ఏంటంటే, మీ ఉన్న 2500 మంది, ఎంతమంది మీలో ఉత్సాహంగా ఉండి చేయడానికి సిద్ధంగా ఉన్నారో, నాలో చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అది తెప్పించాను నా ఎంత సింపుల్గా ఉన్నారో. బట్ ఆయన ఉండేది కాదు, బాధ అనిపించేది, చూసుకునే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. చాలామంది మనలోని ఈరోజు మనం దీపం పెట్టుకోలేకపోయేమనే బాధ ఒకటి ఉండేది. రెండవ విషయం ఏంటంటే, భారతదేశంలో ఉండే ఆలయాలు, ఎన్ని ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలు లేకుండా భగవంతుడు ఖాళీగా ఉంటున్నాడు, అదంతా మనకి బాధ కింద వెనక్కి వస్తుంది. ఎందుకనంటే మన ఇంట్లో మన తాతయ్యో మన కొడుకో మనవరాలు ఉంటారు, వాళ్ళకి 3 పెట్టాలి, ఏదైనా పెట్టాలి కదా. పెట్టకుండా ఆకలితో పెట్టలేం కదా. మనం ఆలయాల్లో దేవుణ్ణి పెట్టుకుని చిన్న బెల్లమ్మకు కూడా పెట్టుకోకుండా ఉంటే ఆ ఆలయంలో ఉండే దేవుడి పరిస్థితి ఏంటి? మీరు ఏమనుకుంటున్నారంటే అది రాతి బొమ్మ అనుకుంటున్నారు. కానీ కొంతమంది దివ్య పురుషులకు తెలుసు అక్కడ ఉన్నది రాతి బొమ్మ కాదు, అక్కడ ఉన్నది మహాశక్తి ఉందని చెప్పి. అలాంటి శక్తికి మీరు ఏం పెట్టకుండా గుడి కట్టేసి నైవేద్యం పెట్టకుండా అలా వదిలేస్తే ఎంత పాపం అండి, చాలా పాపం. ఇంకో విషయం ఏం చెప్తున్నానంటే, మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మనం దీపం పెట్టుకోలేము. దానికి ఒక చిన్న సొల్యూషన్గా నాకు ఒక ఆలోచన వచ్చింది. మనం అందరం కలిసి ఈ ఆలయాలు, అంటే మీలో నేనే పెడతాను, డబ్బులు నేనే పెడతాను, నాకు ప్రాబ్లం లేదు. కానీ ఒక్క రూపాయి మీరు అందులో చేరితే అక్కడ వెలిగే దీపం మీది. మీకు అవసరం లేదు దీపం పెట్టుకోసం. ఊరికి వెళ్తానుకో, నేను దేవుడికి నైవేద్యం పెట్టేసుకున్నాను, అన్నీ పెట్టేసుకున్నాను, నీకు అయిపోయింది, నాకు ప్రాబ్లం. మీరు ఏమి బెంగ పెట్టుకోక్కర్లేదు. నేను ఇంట్లోకి వెళ్ళకూడదని కానీ, నేను ఊరికి వెళ్తాను, వాళ్ళు దీపం లేదని చెప్పి అనుకోవడానికి లేదు. ఎందుకంటే చక్కగా మీరు ఇచ్చిన రూపాయి అది ఎన్ని లక్షల విలువైందని అనుకోండి, అన్ని గుళ్ళల్లోనే వెలిగే దీపాల్లోనే మీ రూపాయి ఉంటుంది. సో అది నా సంకల్పం. కృష్ణ ద్రవంతేంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ద్రవో అయం ముహూర్త శుభముహూర్తోస్తు. మన గోకవరం దేవీ చౌక్ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులతో ధర్మ పరిరక్షణలో భాగంగా ఆదరణ లేని ప్రతి దేవాలయంలో కూడా నిత్యం ధూపదీప నైవేద్యాలు జరగాలి అనే సంకల్పంతో అఖండ దీపారాధన అనే కార్యక్రమానికి మన కంబాల శ్రీనివాసరావు గారు మరొక సంకల్పం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం గురించి కొన్ని విషయాలు వారి ద్వారానే తెలుసుకుందాం. ఇది నేను ఒక్కడనే చేసేది కాదు, నా ఒక్కడి కోసం అయితే నేను ఇంట్లో నేను ఒక్కడే పెట్టుకుని చేసేసుకుంటాను. మీలో ఎవరైనా శ్రద్ధ ఉన్నవాళ్ళైతే జగన్నాథ్ శర్మ గారిని కలవండి, కలిసి దానికి ఒక ఆర్గనైజేషన్లో పెట్టుకోవడం. కానీ ₹1 ఇవ్వండి అంతే చాలు. ₹1 మీది ₹1 ఇస్తే ఆ ₹1 అన్ని గుళ్ళల్లో ఉండే దీపాలు మీవే. నేను ఇవాళ దీపారాధన చేసేసుకున్నాను, నేను ఈ పూజ చేసుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే మీ గోత్రనామాలతో ఆయన చేస్తుంటాడు. తర్వాత ఒక చిన్న విషయం చెప్తాను, ప్రతిదానికి నేను ఈయన పిలుస్తానని కాదు. మన ఊరు గోకవరం కన్న బిడ్డ ఆయన ఎస్వి ప్రసాదరావు అని చెప్పి, ఆయన ఆధ్యాత్మిక దాంట్లో ఉన్నారు. ఆయన గురించి నాకు చెప్పడానికి నాకు అనుమతి లేదు, ఉంటే బాగుండిపోయేది. నేను మన 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 హిందూ సంస్కృతిలో కానీ లేకపోతే ఇంకోట్లో కానీ ఆధ్యాత్మికంగా ఒక శక్తి ఉంది అని చెప్పి అనడానికి నేను కళ్ళారా చూసిన వ్యక్తి ఆయన. నేను అన్నిటినీ సైంటిఫిక్ ప్లాట్ఫామ్ మీద నమ్ముతాను. ఎవరికైనా ఏదైనా చెప్తే నా దగ్గర నిదర్శనం ఉంటే చెప్తాను, లేకపోతే చెప్పను నేను. సో ఆయన గురించి నాకు తెలుసు, బట్ ఆయన చెప్పడానికి నాకు అనుమతి లేదు. సో ఈ వేదికని దీనికి వాడుకోవద్దని చెప్పారు. నేనైతే మీకు అందరికీ ఒకటి చెప్తాను, 2500 మందికి చెప్తాను.
మీ 2500 మంది నేను చేయబోయే కార్యక్రమాలన్నిటికీ కూడా మొట్టమొదటి తాంబూలం మీకే ఉంటుంది. ఏదైనా పని చేసినా ఎక్కడికైనా ముందుకు వెళ్ళినా మీ దగ్గర ఉన్న స్లిప్ చూపిస్తే ఫస్ట్ మీకు అనుమతి వస్తుంది. అది ఆ స్లిప్పులు జాగ్రత్తగా పెట్టుకోండి. అది దాని మీద నెంబర్ వేసిస్తారు. నేను భవిష్యత్తులో ఏవైతే కార్యక్రమాలు సంకల్పించబోతున్నానో ఆ కార్యక్రమాలన్నింటిలో కూడా ఎవరైతే 2500 మంది స్త్రీమూర్తులు ఉన్నారో వాళ్ళకి మొదటి ప్రాధాన్యత. మళ్ళీ చెప్తున్నాను, అమ్మవారి అనుగ్రహం లేదని అనుకోకండి. ఇచ్చే జాకెట్ ముక్క మంగళ ద్రవ్యాలు చాలా శక్తివంతమైనవి. ఎందుకనంటే ఆయన 2 వారాలు పూజ చేసి పెట్టించారు. సో మీరందరూ కూడా కలశం మీద పెట్టుకోవడానికి ఆ జాకెట్ ముక్క మంగళ ద్రవ్యాలు మీకు వస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే 2500 మందికి అమ్మవారి కానుకలు ఇచ్చేసేంత శక్తి భగవంతుడు నాకు ఇచ్చాడు. కానీ నేను చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే దానికి కొన్ని బాధలు ఉన్నాయి, దానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానికి అది నేను బయటికి చెప్పుకోలేను కూడా. సో నేనేంటనంటే వచ్చే శ్రావణ మాసం దాకా మీరు వెయిట్ చేయవలసిన పని లేదు. నేను అవకాశం వచ్చినప్పుడల్లా ఒక సంక్రాంతికి కానీ, ఒక ఉగాదికి కానీ, ఒక శ్రీరామనవమికి కానీ మళ్ళీ మిమ్మల్ని పిలుస్తూ ఉంటాను. మళ్ళీ బంగారు కాని కార్యక్రమం 2వ పెడతా అని చెప్పి పెడతాను. నేను వచ్చేయండి, చక్కగా మనం పూజ చేసుకుందాం. మళ్ళీ ఈ కానుక మళ్ళా తీసుకెళ్తారు. కానీ శ్రావణ మాసం శుక్రవారం నాటికి 50 మంది మాత్రమే ఉండరు, చాలామంది ఉంటారు. అందువల్ల మీరు అధైర్యపడద్దు, ఇప్పుడు రాదేలని చెప్పి ఎవరు నిరాశపడద్దు. సో ఇంక మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. చాలా లక్ష్మీ అనుగ్రహం ఎవరికి తగులుతుందో చూద్దాం. ముందుగా 9 మంది పేర్లు తీయడం జరుగుతుంది. 9 మంది విజేతల్ని ప్రకటించడం జరుగుతుంది. రామ్ హర హర మహాదేవ. అమ్మవారి ఆశీస్సులతో ప్రథమంగా వరలక్ష్మి బహుమతి పొందినటువంటి మహిళా భక్తులారు ఎవరో శ్రీనివాసరావు గారు ద్వారా తెలుసుకుందాం. పొట్నూరి ఎవరండి? వేణమ్మ గారు. వేణమ్మ గారండి. కృష్ణునిపాలెం వాస్తవ్యులు పొట్నూరి వేణమ్మ గారు. అమ్మా ఎక్కడున్నారా? ఎవరన్నా బాగా లోపల పెట్టి. రెండవ అమ్మవారి వరలక్ష్మి విజేత అమ్మవారి భక్తురాలు పాలపర్తి లక్ష్మి గారు 2వ విజేత, అమ్మవారి అనుగ్రహం పొందిన విజేత. మూడవ అమ్మవారి భక్తురాలు 3వ భక్తురాలు ఆకే శిరీష. ఓకే అమ్మా, ఉండండి అక్కడ లాస్ట్లో మీకు లాస్ట్లో ఇస్తారు. కంగ్రాచులేషన్స్ అమ్మా, అభినందన. 4వ భక్తురాలు 4వ భక్తురాలు దేశం సరస్వతి. ఓకే అమ్మా, కూర్చోండి. यूएसए के नोवा स्टेट में स्थित एक ऐसा देश है जो पूरी तरह से हिंदू राष्ट्र है। ये है ग्लोबल कंट्री ऑफ वर्ल्ड पीस। इस देश को चला रहे हैं एक न्यूरोलॉजिस्ट टोनी नाडर। టోనీ నాడర్ అతని పేరు, టోనీ నాడర్. इस देश का गवर्नेंस श्री राम के सिद्धांतों पर बना हुआ है। यहाँ के लोकल करेंसी को राम कहते हैं, जिस पर श्री राम की छवि बनी हुई है। कहा जाता है ఆ కరెన్సీ మీద రాముడు ముద్ర ఉంటుంది, రాముడు ముద్ర ఉంటుంది. ये सोने द्वारा समर्थित है। 1 राम $10 और 10 यूरो के बराबर है। इस देश को महर्षि योगी जी ने सन 2000 में बनवाया था। उन्होंने यूएसए के कई और शहरों में पीस पैलेसेस बनवाए हैं, जैसे कि टेक्सास, ऑस्टिन, ह्यूस्टन। इन पीस पैलेसेस में योग साधना, मेडिटेशन, आयुर्वेद, जड़ी बूटी संबंधित शिक्षा दी जाती है। क्या इतना सुंदर होता है राम राज्य? क्या आपको पता है कौन सा वो देश है जहाँ के करेंसी पर है? మీరు ఇప్పుడు చూశారు కదా వీడియో, మళ్ళీ వేస్తాను. నేను తెలుగులో చెప్పిన వేస్తాను. మనం ప్రపంచంలో అత్యంత ఖరీదైన రూపాయి నోటు ఏదేనంటే, అంటే రూపాయి నోటు అంటే నోటు, అంటే నోటు ఏదేనంటే అమెరికా దేశపు డాలరు అని చెప్తారు. అది మన ఇండియా వాళ్ళు కొనుక్కోవాలంటే మన ఇండియా వాళ్ళు కొనుక్కోవాలంటే 84 రూపాయలు పెడితే $1 వస్తుంది. అంటే అమెరికా అది అత్యంత పవర్ఫుల్ అయిన డాలర్. లేదా యూరో అని 47 దేశాలకు సంబంధించిన కంట్రీకి సంబంధించిన యూరో ఒకటి ఉంది. అది కూడా కావాలంటే 120 రూపాయలు ఎంతో పెడితే వస్తుంది. అంటే మనం 120 రూపాయలు పెడితే ఒక నోటు వస్తుంది. అది కానీ
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం ఒకటి ఉంది. దేశం కాదు, అత్యంత శక్తివంతమైన నోట్ ఒకటి ఉంది. అదేంటంటే అమెరికాలో లోవా అనే ప్రదేశం ఉంది. లోవా, ఆ ప్రదేశంలో అమెరికన్స్ అందరూ కలిపి, చాలామంది అమెరికన్ సైంటిస్టులు అందరూ కలిపి రామరాజ్యాన్ని స్థాపించారు అక్కడ. ఇది అమెరికాలో ఉండే వాళ్ళకి చాలామందికి తెలియదు. అది రామరాజ్యం స్థాపించి రాముడు ఎలాగైతే పరిపాలించాడో అలాగే పరిపాలన చేస్తున్నారు అమెరికాలో. వాళ్ళ కరెన్సీ అత్యంత విలువైన కరెన్సీ. అది దాని పేరు, కరెన్సీ పేరు కూడా రామ. ఆ కరెన్సీ పేరు రామ. మనం ఎక్కడ ఉన్నాము, అమెరికా ఎక్కడుంది, మన విశ్వ సంస్కృతి ఎక్కడి దాకా వెళ్ళిపోయింది, వాళ్ళు ఎలా స్థాపించారు. అందులో ఉండే వాళ్ళందరూ కూడా ఒక నాడర్ అని చెప్పి ఒక అమెరికన్ న్యూరాలజిస్ట్, పెద్ద డాక్టర్, ఆయన నడుపుతున్నారని 2000 సంవత్సరంలో ఒక యోగి స్థాపించాడు దాన్ని. ఆ రామ ఒకటి కావాలంటే $10 ఇస్తే తప్ప రామ రాదు. అంటే ఇంకెంత పెద్ద నోటో చూడండి అది. ఇది వాళ్ళ దగ్గరుండే బంగారపు నిల్వలను బట్టి ఆ కరెన్సీ యొక్క విలువను ప్రొడ్యూస్ చేస్తారు అది. సో అందువల్ల మళ్ళా మీకు ఒకసారి వీడియో చూపిస్తాను, జాగ్రత్తగా వినండి ఒకసారి. నాట్యం ఉంది, అది చూడండి ఒకసారి. మన భారత సంస్కృతిలో నాట్యం ఎంత పవర్ఫుల్గా ఉంటుంది. అలాంటి నాట్యం వేరే రిలీజియస్లో ఎక్కడైనా చేయగలరా? స్టాప్. కానీ మీరు అబ్జర్వ్ చేశారో లేదో తెలియదు, కానీ అది నాట్యం యొక్క విలువ తెలుసున్న వాళ్ళకి అత్యద్భుతమైన నాట్యం అది. ఆ పద గుంభనం కానీ, పద యొక్క విన్యాసం కానీ, చేతుల కదలిక కానీ అత్యంత క్రమశిక్షణతో నేర్చుకుని చేసింది అది. రేపొద్దున మన గ్రామంలో కూడా మీ పిల్లలు అలాంటి నాట్యం నేర్చుకోవడం, అలాంటి సంగీతం నేర్చుకునే అవకాశాలు చాలామంది ఉన్నాయి. ఆ వరలక్ష్మీదేవి అమ్మవారు మనందరం సంఘటితంగా ఉంటే ఎన్నో కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. మీ పిల్లలు అలాంటి నాట్యం చేస్తున్నారంటే అది యోగం అది. సో ఇలాంటివన్నీ కూడా మనం భవిష్యత్ కార్యక్రమాలు చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్, బీహార్లోని రాజగిరిలో ఉన్న ఇది చాలా ముఖ్యమైనది. మొట్టమొదటి యూనివర్సిటీ. నలంద ఎంత గొప్ప యూనివర్సిటీ అంటే అందులో చదవడానికి ప్రపంచ నలుమూలల నుంచి ఎన్నో వేల మంది అక్కడికి వచ్చేవారు. కొరియా, జపాన్, చైనా, ఇండోనేషియా, ఇరాన్, గ్రీస్ ఇలా ఎన్నో దేశాల నుంచి వచ్చిన 2700 మంది ఫ్యాకల్టీ ఉండేవారు. ఇంత గొప్ప యూనివర్సిటీని బక్తయార్ ఖిల్జీ అనే ఒక టర్కిష్ రాజు నామరూపాలు లేకుండా నాశనం చేసేసి అందులో ఉన్న 90 లక్షల పుస్తకాలు పూర్తిగా కాలిపోవడానికి 6 నెలలు పట్టిందట. ఆ పుస్తకాలలో మ్యాథమెటిక్స్, సైన్స్, ఆస్ట్రాలజీకి సంబంధించి ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉండేది. ఇప్పటికీ ఆ బుక్స్ అన్ని ఉంటుంటే ఈ ప్రపంచం వేరే విధంగా ఉండేది. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. స్టాప్. ఆ యూనివర్సిటీకి ప్రపంచంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ భారతదేశంలో ఉంది, అది బీహార్లో ఉంది. అది ఆ యూనివర్సిటీలో 90 లక్షల పుస్తకాలు ఉండేవి. ఖిల్జీ అని చెప్పిన ఒక మహమ్మదీయ రాజు మన దేశం యొక్క వైభవాన్ని చూసి తట్టుకోలేక ఆ 90 లక్షల పుస్తకాలని కాల్చేస్తే అది తగలబడ్డానికి 6 నెలల టైం పట్టింది. అవే కానీ ఉండుంటే ఈ పాటికి మన దేశం ఎక్కడో ఉండేది. మన దేశ చరిత్ర గురించి కానీ, మన దేశం యొక్క విజ్ఞానం గురించి కానీ ఎవ్వరికీ హక్కు లేదు మాట్లాడడానికి. నేను ఒక అమ్మాయి వీడియో చూపిస్తాను. ఆ అమ్మాయి ఉక్రెయిన్ నుంచి మాట్లాడింది. ఆ అమ్మాయి ఏమంటుందంటే, భారతదేశం విశ్వగురువు, భారతదేశం విశ్వగురువు, భారతదేశం విశ్వగురువు. మన యొక్క గొప్పతనం మనకు తెలియట్లేదు. చాలా క్యాజువల్గా తీసుకోవద్దు. ఇలాంటి విషయాలు మీరు ఎన్నో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నలంద యూనివర్సిటీ బీహార్లో ఉంది. మన దేశం నుంచి, మన దేశానికి జపాన్ నుంచి, ఇరాన్, ఇరాక్ల నుంచి, ఇటు పక్కన వేరే ప్రాంతాల నుంచి, చాలా కంట్రీస్ నుంచి, చైనా నుంచి కూడా వచ్చేవారు. నలంద విశ్వవిద్యాలయంలో 2700 మంది ప్రొఫెసర్లు ఉండేవారు. ఆ రోజుల్లో 2700 మంది ప్రొఫెసర్లు ఉండేవారు. లక్షలాది జనాలు అక్కడికి వచ్చి చదువుకున్నారు. అటువంటి వైభవం నలంద యూనివర్సిటీని ఎంత దారుణంగా నాశనం చేశారంటే, మన హిందూ భారతదేశానికి ప్రతి ఒక్కడికి మన భారతదేశమే కావాలి, చైనా వాడికి మనమే కావాలి,
పాకిస్తాన్ వాడికి మనమే కావాలి, బంగ్లాదేశ్ వాడికి మనమే కావాలి. ప్రతి దేశానికి మన సంపద మీద, మన విజ్ఞానం మీద, అన్నిటి మన వాళ్ళ మీదే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మన వైద్య శాస్త్రం ఎంత గొప్పదో నెక్స్ట్ క్లిప్లో మనకు చూపిస్తాను. మన వైద్య శాస్త్రంలో సుశ్రుతుడు అని చెప్పిన ఒక మహావైద్యుడు ఉన్నాడు. అది భారతదేశంలో 3000 సంవత్సరాల క్రితం వారణాసిలో సుశ్రుతుడు అనే ఒక వ్యక్తి మహావైద్యుడై ఎలాంటి వైద్యం చేశాడో మీకు ఎవ్వరికీ తెలియదు. అది చూపిస్తాను, నెక్స్ట్ క్లిప్లో చూపిస్తాను. ఏంటంటే మీకు అందరికీ పట్టుందని బాధపడేవాళ్ళు రకరకాలు ఉంటారు కదా, చాలా ఉపయోగపడుతుంది. ఇదన్నా సౌండ్ లేకుండా చూడండి. అంటే చాలా తొందరగా వితిన్ డేస్లో పొట్ట ఇంచ్ లాస్, మనకు పొట్ట బాగా తగ్గడం అనేది తెలుస్తుంది. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. మెల్లగా డీప్ బ్రీతింగ్ తీసుకొని మౌత్ నుంచి ఎగ్జైల్ చేస్తాము. బ్రీత్ హోల్డ్ చేసి పొట్ట మజిల్స్ని బాగా ఆడించాలి. ఇలా బ్రీత్ హోల్డ్ చేసి ఎన్ని సెకండ్స్ మనము ఆడించగలిగితే అన్ని సెకండ్స్ ఫ్లాటన్స్ చేయొచ్చు. ఇంకొకసారి చేసి చూపిస్తాను, చూద్దాం. మీకు అందరికీ చాలా అవసరం అనుకుంటాను, చాలా జాగ్రత్త చూడండి. ఇది ఇలా చేస్తూ ఎవరికైతే ఇబ్బంది ఉందో పట్టుతోటి సొంతమైపోతుంది. మీకు 30 సెకండ్ అద్భుతంగా ఉంటుంది. మనిషికి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది, మనసులోంచి మన మీద మనకి ఆత్మవిశ్వాసం వస్తుంది. ఇవన్నీ మీ పిల్లలకు నేర్పుకోవాలి. భారతీయ సంస్కృతిలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇలాగా మనం నేర్చుకోవాల్సిన వాయిద్యాలు చాలా ఉన్నాయి అవి. సో ఇవందరికీ మీకు పరిచయం ఎందుకు చేస్తానంటే రేపొద్దున మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అందరూ సంఘటితంగా ఉంటే, మనం అందరం కలిసి చేసుకుంటే, ఒకే చోట 1000 మంది లలితా సహస్రనామార్చన చేసుకునేంత పెద్ద కాన్ఫరెన్స్ హాల్ మనకు వస్తుంది. అందరం కలిసి అక్కడ సాధన చేసుకోవచ్చు. యోగాసనాలు కానీ, ఎక్సర్సైజులు కానీ, మన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కానీ, మన పిల్లలకు సంబంధించిన ఏ విషయమైనా సరే చర్చించుకోవడానికి కానీ, అతిపెద్ద 1000 మంది కూర్చుని లలితా సహస్రనామార్చన చేసుకునేంత గొప్ప విషయం మన ఊరిలో వస్తుంది. అందరూ సంఘటితంగా మీ 2500 మందితో పాటు ఇంకా సంఘటితంగా ఉంటే ఎన్నో కార్యక్రమాలు చేయడమే కాదు, ఈ గోకవరం అనే గ్రామం గోకర్ణేశ్వర గ్రామం అని కూడా చెప్తారు. ఎందుకంటే ఇక్కడ ఆలయం పేరు గోకర్ణేశ్వర స్వామి వారు ఉన్నారు అక్కడ. ఆయన పేరు మీద ఈ ఊరికి ఆ పేరు వచ్చింది. ఈ గోకర్ణేశ్వర గ్రామం అనేది భారతదేశంలోనే అత్యంత ప్రధానమైన గ్రామం అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అది. సో మీ అందరి ఉత్సాహం, ఉత్తేజం అందరికీ ఉపయోగపడుతుంది సంఘటితంగా ఉంటే. దానికి ముందు రాబోయే కార్యక్రమంలో చేద్దాం. నెక్స్ట్ తప్పుడుగా మాట్లాడితే మీకు ఆ క్లిప్పింగ్ ఒకటే మీకు నిదర్శనం. అక్కడ చూడండి, శ్రీలంక నుంచి భారతదేశానికి రాముడు నిర్మించిన రామసేతు. చాలామంది దుర్మార్గులు, నాస్తికులు ఆ రామసేతు గురించి తప్పుడుగా మాట్లాడతారు. కానీ అమెరికా దేశస్తులకు తెలుసు అది ఏంటో అనేది. వాళ్ళు అక్కడి నుంచి మెటీరియల్ తీసుకెళ్ళి దాన్ని ఎనలైజ్ చేసి కార్బన్ ప్రాసెస్ ద్వారా ఎనాలిసిస్ చేసి ఇది ఎన్నో వేల సంవత్సరాల క్రితం నిర్మించిన రామసేతు అని చెప్తారు. ఎప్పటికీ చెక్కు చెదరదు. రాముల వారు, హనుమంతుల వారు మన అందరికీ కనువిప్పు కలిగించడం కోసం మనకి వదిలి వెళ్ళిన నిదర్శనం అది. సో నేను రాముడు, ఆంజనేయ స్వామి వారు ఉన్నారని చెప్పడానికి అదొక నిదర్శనం. అది జాగ్రత్తగా చూడండి. ఎవరైనా తప్పుడుగా ముందు మీరు నమ్మండి, త్రికరణ శుద్ధిగా నమ్మండి. రాముడు ఉన్నాడు. మీరు పూజ చేసుకునేటప్పుడు, నైవేద్యం పెట్టేటప్పుడు కూడా ఏదో యాదాలాపంగా ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ చెప్పేసేయకుండా త్రికరణ శుద్ధిగా అక్కడ భగవంతుడు ఉన్నాడు, మనం పెడుతున్నాం అని చెప్పి నవ్వుతూ పెట్టండి.
నైవేద్యం నవ్వుతూ పెట్టండి. ఎందుకని చెప్తున్నానంటే చాలామంది నైవేద్యం పెట్టేటప్పుడు ఇలా ఇలా చూపించేసి అక్కడేదో మాట్లాడితే ఇలా చూపించేస్తారు. ఎవరన్నా మన ఇంటికి వచ్చేటప్పుడు ఏడుపు ముఖం పెట్టుకుని కానీ లేకపోతే చిరాగ్గా మీరు ఎప్పుడన్నా ఒకసారి చూడండి, నేను పూజ ఎలా చేసుకున్నాను మీ ముఖం మీరు గుర్తు తెచ్చుకోండి, మీకే అర్థమైపోతుంది మీరు ఎలా పూజ చేస్తున్నారు. నవ్వుతూ చిరునవ్వుతో మీ ఎదురుగుంటా భగవంతుడు మీరు నవ్వుతూ కనపడితే ఆయన సంతృప్తి అవుతాడు. మీరు ఎన్నో బాధలతో ఉండి ఆ బాధలు మీరు ముఖంలో ఎక్స్ప్రెస్ చేస్తూ నైవేద్యం పెడితే ఆయన ఎలా తింటాడు? ఆయనకి బాధ తినడానికి కష్టం ఆయనకి. మన స్వామివారిని మ్యూజిక్ ఉపయోగించి ఆ పాటకి అలా కొట్టాడు. అది ఎలా చూడండి ఎంత రమ్యంగా ఉందో. ఆ బీటు మన గుండెలను తాకుతూ ఉంటుంది సరిగ్గా వింటే. అలా ఎవరికైనా తాకిందంటే అదృష్టవంతులే అది. చాలండి ఒకసారి చాలు. ఆ అమ్మాయి కాలభైరవాష్టకం చదివింది. ఆ అమ్మాయి జర్మనీలో పుట్టింది. పుట్టుగుసంలో పాప్ సింగర్ అంటే కొంత స్టైల్లో ఉంటుందన్నమాట అదంట. కానీ ఆ అమ్మాయికి శివుడి మీద భక్తి, కాలభైరవుడి మీద భక్తి ఎంత గొప్పగా ఉందంటే నాకు చాలా ఇష్టం ఆ అమ్మాయి అంటే. ఇప్పటికీ కూడా శివనామార్చన ఆవిడ ఎక్కడ జర్మనీ మనకు సంబంధించింది కదా, క్రిస్టియన్ కంట్రీ. జర్మనీలో పుట్టి కాలభైరాష్టవం నేర్చుకుని మృదంగం నేర్చుకుని ఆ అమ్మాయి ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఛాలెంజ్ అని చెప్పిన కింద టైటిల్ ఇచ్చింది చూడండి కాలితే. అంత గొప్ప భక్తురాలు ఆ అమ్మాయి. ఆ అమ్మాయి పుట్టుగుడ్డి, ఇప్పటికీ కళ్ళు లేవు ఆ అమ్మాయికి. ఇలాంటి భక్తులు ఉన్నారు. ఎక్కడో జర్మనీలో పుట్టి అమెరికాలో పాప్ సింగర్ అయి ఉండి మన దేశం యొక్క సంస్కృతిని ఆ అమ్మాయి కళ్ళు లేకపోయినా గుర్తుపట్టిందనంటే మనకి కళ్ళుండి భక్తి ఉండి అన్నీ ఉండి ఏమీ లేని, అంటే తప్పుగా మాట్లాడట్లేదు, ఏమీ పసలేని కొన్ని అనవసరమైన వాటికి మళ్ళీపోతున్నామంటే ఎంత దారుణమో. మీరేం తెలుసున్న వాళ్ళు ఎవరన్నా మీ ఫ్రెండ్స్ అటువంటి అలా వెళితే ఒకసారి మా మతం అంటే ఒకసారి మమ్మల్ని చూడండి అని మనం చూపించుకుందాం. మన శక్తి ఏంటో చూపిద్దాం, మన యొక్క సాధన ఏంటో చూపిద్దాం. భారతదేశం కన్నా గొప్ప దేశం ఈ ప్రపంచంలో ఏది లేదు. నెక్స్ట్ అద్భుతమైన సాంగ్. ఈ పాట వింటుంటే చెవుల్లోకి అమృతం పోసినట్టు. నా శ్రీమతి పద్మావతి దేవి. అలా తిరిగి బాగా కలిపి ఓ స్లిప్ తీ. నరాలశెట్టి చక్రవేణి గారు. కట్టా శ్రీవాణి భ్రమరాంబిక నా చెల్లాయి. బాగా కలిపి. పాలపూడి నాగపార్వతీదేవి గారు ఇప్పుడు విజేత. నా మేనలుడు అయ్యప్ప బావమర్ది, మంచి కుర్రోడు. నేను ఎందుకు చెప్తానంటే నా అబ్జర్వేషన్లో ఎటువంటి కల్మషం లేనివాడు, కష్టపడే అవకాశం వస్తే ముందు పడిపోయి చేస్తాడు. ఎవరన్నా మనకు దాన్ని మెచ్చుకుంటున్నారని కూడా చూడు. నాకు చాలా ఇష్టం ఈ అబ్బాయి అంటే. కష్టపడి పనిచేస్తాడు ఈ అబ్బాయి. జట్టి రామలక్ష్మి గారు అమ్మా నెక్స్ట్ విజేత. రాజమండ్రి పంపించి మరి తెప్పించాలి. మరి వాడే చూస్తుంటాడు అంతా కూడా. చేద్దామా మరి? ఇంకేమైనా చేద్దామా? ఎన్ని చేద్దాం? 3. ఏది నలుగురు ఎత్తుతున్నారు, నలుగురికి ఇచ్చేద్దాం. లేకపోతేనే అయ్యా నలుగురికి ఇచ్చేద్దాం అనగానే అన్ని చేతులు లేచిపోయినాయి. సరే ఆఖరిదమ్మా. డేరా నాగు ఆఖరి అదృష్టవంతాలు 2659 నెంబరు. డేరా నాగు. బయట కూర్చున్న స్త్రీమూర్తులు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. డేరా నాగు 2659 నెంబరు. కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో ఈ రోజున నా సోదరుడు శ్రీనివాసరావు ఈ కార్యక్రమం నిర్వహించడం నిజంగా చాలా ఆనందకరం. ఎదిగే కొద్దీ ఒదిగొండమంటే ఒక నానుడి ఉంది. అంటే నేను ఈ స్టేజీకి రావడానికి, అంటే ఈ స్టేజీని వేదికగా చేసుకోవడానికి ఆ అదృష్టాన్ని కల్పించిన వీరందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ రోజున మన భారత ప్రధాని
నరేంద్ర మోడీ గారి యొక్క చరిత్ర చూసుకుంటే ఆయన మొట్టమొదట ఏ స్థాయి నుంచి ఆయన జీవితాన్ని ప్రారంభించాడో చాలా చిన్న స్థాయి. ఒక టీ హోటల్ మెయింటైన్ చేసుకుంటూ అతని జీవితాన్ని స్టార్ట్ చేసి అత్యున్నతమైన పదవైన ప్రధానమంత్రి పదవికి చేరుకున్నాడు. అంటే దానికి కారణం ఆయన కృషి, ఆయన పట్టుదల, ఆయన సంకల్పం, ఆయన దీక్ష. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మనం దేన్నైతే నమ్ముకుంటామో, దేన్నైతే సంకల్పంగా తీసుకుంటామో అదే మనల్ని జీవితంలో పైకి తీసుకొస్తుంది. ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం, భారత రామాయణాల్లో కూడా మనకు వెలుగు చూడని కొన్ని విషయాలు ఉంటాయి. శ్రీనివాసరావు ఈ రోజున ఇంత పెద్ద కుటుంబాన్ని సంపాదించుకున్నాడు అంటే ఎంత కృషి, ఎంత పట్టుదల, ఎంత కష్టపడ్డాడో మా అందరికీ, మాలాంటి వాళ్ళకి తెలుసు. అవన్నీ ఒక్కసారి మీతో షేర్ చేసుకొని మన పిల్లలకు ఈయన ఆదర్శంగా చూపించాలనే ఒక సంకల్పంతో నేను ఈరోజు ఈ మైక్ తీసుకోవడం జరిగింది. విషయం ఏంటంటే, ఆయనే ముందు చెప్పాడు, సైకిల్తో స్టార్ట్ చేశాడు ఆయన. విమానాల్లో తిరగడం ఈరోజు ఆయనగా చాలా సింపుల్గా అయ్యింది. గోకవరంలో ఆంజనేయ స్వామి గుడి వెనకాల మేమందరం ఒక చిన్న గదిలో, ఆయన ఒక చిన్న గది ఉండేది అక్కడ, ఆయన పర్సనల్ రూమ్, సరదాగా పాటలు పాడుకుంటూ నాటకాలు వేసుకోవడానికి కూడా రిహార్సల్ చేసుకుని ఒక చిన్న గదిలో ప్రారంభించాం మా యొక్క రిలేషన్, మా యొక్క సంబంధం, మా యొక్క స్నేహం. ఆయన ఎక్కడో పెద్దాపురంలో చదివాడు, నేను రాజమండ్రిలో చదివాను. అయితే ఆయనకి నేను చేసిన ఉపకారం ఏమీ లేదు నిజానికి చెప్పాలంటే. కానీ ఈ రోజున కూడా నన్ను ఎప్పుడు ప్రతి కార్యక్రమానికి గుర్తుంచుకుంటాడు. కింద పడ్డాడు పైకొచ్చాడు, కింద పడ్డాడు పైకొచ్చాడు, ఎన్నోసార్లు కింద పడ్డాడు ఆయన, చాలాసార్లు పైకొచ్చాడు. ఇక్కడ మీ అందరి సమక్షంలో నేను మనస్ఫూర్తిగా చెప్పాల్సిన మాట ఒకటి ఉంది. కింద పడ్డప్పుడు అన్నయ్య అన్నాడు, పైకి వచ్చిన తర్వాత కూడా అన్నయ్యనే సంబోధించాడు. ఈ సందర్భంగా మీ అందరి ముందు నేను చెప్పే మాట ఒకటి ఏంటంటే, ఒకానొక సందర్భంలో నా సోదరుడు, నా తమ్ముడు శ్రీనివాసరావు, అన్నయ్య నేను కష్టంలో ఉన్నాను, నాకు కనీసం ఇంత అమౌంట్ హెల్ప్ చెయ్యి అని నన్ను అడిగినప్పుడు నేను చేయలేకపోయాను. మీ అందరి సమక్షంలో, అంటే గోకవరం నాకు పుట్టినిల్లుతో సమానం. నేను 30 సంవత్సరాలు వచ్చేందుకు ఇక్కడే పెరిగాను. నేను గండివారి మేనల్లుని, మేమందరం స్నేహితులు, బంధువులు. నాది నేటివ్ ప్లేస్ చీపురపల్లి. అతను కష్టంలో ఉన్నప్పుడు నేను అతని కష్టం తీర్చలేకపోయాను. నిరంతరం నా మనసులో ఆ బాధని ఎవరితో పంచుకోవాలో తెలియక దీని వేదిక తీసుకొని మీ అందరి ముందు క్షమాపణ చెప్తున్నాను శ్రీనివాసరావుకి నేను. ఎందుకంటే తమ్ముడు నేను ఈ కష్టంలో ఉన్నాను అన్నప్పుడు నేను చేసిన నేను చేయలేకపోయిన సహకారాన్ని కూడా అతను మనసులో పెట్టుకోకుండా నాకు ఉపకారం చేసిన మహోన్నతమైన వ్యక్తి నా తమ్ముడు శ్రీనివాసరావు. ఒక జీవితకాలం కూడా రుణపడి ఉండవలసినంత అవసరం నాకుంది. ఎప్పుడు కూడా నా కుటుంబం గురించి ఆలోచిస్తాడు. అన్నయ్య మీరు పలానా రోజు బాగుంటారు, పలానా రోజు, ఒకరి గురించి ఒకరు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చుకోవడం కావాలి. హైదరాబాదులో నేనున్నప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్, వడ్డీ వీరభద్రరావు క్వార్టర్స్లో నేనుండేవాడిని. తమ్ముడు నీకు హైదరాబాదులో నీకైతే ఎక్కువ ఛాన్సులు ఉంటాయి, నాకంటే కూడా ఎంతో కష్టపడేవాడు ఈ శ్రీనివాసరావు గారు. విపరీతమైన కష్టం, నాకు తెలిసి ఆయన కష్టం ఏంటో. ప్రతిరోజు పేపర్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఏదో కష్టపడి ఇంగ్లీష్ పేపర్ కొనుక్కుని, మాకు తెలిసేవి ఇంగ్లీష్ పేపర్ కొనుక్కుని ఇంగ్లీష్ నేర్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అతి తక్కువ జీతానికి రాజమండ్రిలో పనిచేశాడు. ఈరోజు ఉన్నతమైన స్థానానికి వచ్చాడంటే భగవత్ సంకల్పం. మరొక్క మాట, హైదరాబాద్లో ఈయన రోజు రోజుకి పైకి వచ్చాడు. నేను హైదరాబాద్ నుంచి రోజు రోజుకి మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ మా ఊరు వచ్చేసాను నేను. ఈయన హైదరాబాద్లో ఉన్నప్పుడు ప్రతి నెల ఎవ్రీ మంత్ హైదరాబాద్ నుంచి షిరిడి వెళ్ళి ఆ సాయినాథుని దర్శించుకుని వచ్చిన రోజులే ఎన్నో ఉన్నాయి. ప్రతి నెల వెళ్ళి వచ్చేవాడు. అంత భక్తి ఇతనికి, భగవంతుడు అంటే అంత భక్తి. ఇంకొక విషయం చెప్పాలి, ఇక్కడ చాలా చిన్న స్థాయిలోనే ఉండేవాడు, పెద్ద జీతం ఏమీ కాదు. అయినప్పటికీ ఆయన ఇంటి దగ్గర నుంచి ప్రతిరోజు కూడా
ఎంతో కొంత అన్నాన్ని ప్యాకింగ్ చేసుకొని గుడి దగ్గర ఉండే బెగ్గర్స్ ఉంటుంటారు కదా, అన్నం లేని వాళ్ళు. ఈ రోజంటే ఎవరో లేరు, కానీ ఒక 15-20 సంవత్సరాల క్రితం మాట నేను చెప్పేది. ప్రతిరోజు కూడా ఆ గడి దగ్గర ఉండే బెగ్గర్స్కి ఆ అన్నం ప్యాకెట్ ఇచ్చిన సంఘటనలు ఎన్నో నాకు తెలుసు. ఎన్నో సందర్భాల్లో నాకు ఉపయోగపడ్డాడు. నేను అతను ఎంత కూడా ఉపకారం చేసి పెట్టలేదు, అయినా నన్ను మర్చిపోలేదు. ఈ సందర్భంగా మీ అందరి ముందు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకునే అవకాశం నాకు కలిగింది. చాలా సంతోషం తమ్ముడు. మరొక్క మాట, ఈ గతంలో నేను ఒక్కడిని ఈయనకి అన్నయ్య, ఇవాళ కూడా నన్ను అన్నయ్యనే పిలుస్తాడు. కానీ ఈ రోజున వేలాది మంది 2500 మంది వచ్చి ఒక్క పిలుపుకి రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే మీరు వచ్చింది రూపు కోసం కాదు, మీరందరూ రూపు కొనుక్కోగల స్తోమత ఉన్న వాళ్ళే. కాకపోతే ఒక భక్తి భావాన్ని ప్రజల్లో పెంపొందింపజేయాలనే ఒక దృఢ సంకల్పం మా తమ్ముళ్ళలో ఉంది. ప్రతిరోజు కూడా దేవుణ్ణి ప్రార్థించగల. నేను ఎప్పుడైనా ఫోన్ చేస్తే అన్నయ్య నేను పూజలో ఉన్నాను అంటాడు. పూజలో ఉంటే ఎవడు ఫోన్ తీయడు, నా ఫోన్ తప్పదు, నాకు తెలుసు, అది నా మీద ఉన్న గౌరవం. ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా పూజ చెయ్యందే ఆయన పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టడన్న సంగతి నాకు బాగా తెలుసు. మనందరం కూడా చేయవలసిన పని ఒకటి ఉంది. ఎవడో ఒకడు కావాలి మనకి, మన ఆదర్శంగా తీసుకునే మనిషి కావాలి. మన పిల్లలకి చెప్పాలి, ఒరే శ్రీనివాసరావుని ఆదర్శంగా తీసుకోండిరా. శ్రీనివాసరావు ఎంత కింద నుంచి, ఎంత దిగువ స్థాయి నుంచి ఎంత కష్టపడి పై స్థాయికి వచ్చాడు అనేది మన పిల్లలకు కూడా తెలియచెప్పాల్సిన అవసరం, బాధ్యత మనందరి మీద ఉంది. నేను చివరిగా కోరుకునేది ఏంటంటే, మరొక మాట చెప్పాలి. గోకవరంలో చేసే సర్వీస్ కంటే కూడా నా మీద ఒక గౌరవభావంతో సొంత అన్నయ్య కంటే కూడా ఎక్కువగా భావించి మా గ్రామంలో ఒక చీపురుపల్లి అనే గ్రామంలో పేదలు ఎవరైతే ఉన్నారో, అన్నయ్య ఇక్కడ బాగా పూర్ ఆఫ్ ది పూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతిరోజు కూడా కాస్త నా వంతు సహాయంగా టిఫిన్ అరేంజ్ చేస్తాను అన్నయ్య అన్నాడు. నాకు చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే నా గ్రామంలో ఉన్న ప్రజలకు నేను కొద్దిగా చేయగలను తప్ప అంతా చేయలేను. ఇలాంటి స్నేహితులు ఉండడం వల్ల ఎన్నో కార్యక్రమాలు చేయగలుగుతున్నానే ఒక ధైర్యం, భరోసా నాకు కల్పించిన నా సోదరుడికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తమ్ముడు నాకు మా గ్రామంలో ఒక అసంపూర్తిగా మిగిలిపోయిన ఆంజనేయ స్వామి విగ్రహం, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, దానికి నీ వంతు సహకారం చేయవలసిందిగా కోరుతున్నాను అనేటప్పటికీ, అన్నయ్య అది ఏంటో ఎంత అవుతుందో చూడు అనే నేను చేయించేస్తాను. క్షణాల్లో, ఒక్క క్షణంలో ఆలోచన కూడా చేయలేదు. ఇలాంటి మహోన్నతమైన వ్యక్తికి భగవంతుడు ఆశీస్సులు కలగచేయాలని. మనుషుల్లో 2 రకాలు, మంచివాళ్ళు ఉంటారు, గొప్పవాళ్ళు ఉంటారు. మనందరం చాలా మంచివాళ్ళం, కానీ గొప్పవాళ్ళు కొంతమందే ఉంటారు. ఎవరైతే నిస్వార్థంగా పని చేస్తారో, ఎవరైతే 10 మందికి ఉపయోగపడే పని చేస్తారో వాళ్ళే గొప్పవాళ్ళు. మనం ప్రతిరోజు చూస్తుంటాం, మన గోకవరం కానీ, తంటికొండ కానీ, రాజమండ్రి కానీ, హైదరాబాద్ కోటాను కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఆ భక్తి భావంతోనో, మనందరికీ కూడా ఏదో చేయాలనే తపనతోనో ఈరోజున ఈ కార్యక్రమం చేసిన నా తమ్ముడికి ఆ సాయినాథుడు, అమ్మవారు మరింత ఆరోగ్య ఐశ్వర్యాలు కలగ చేయాలని మనస్ఫూర్తిగా మా అందరి తరఫున మీ హర్షధ్వానాలు దయచేసి చప్పట్లే కదా కొట్టండి అమ్మా. ఈ చప్పట్లే పాజిటివ్ ఎనర్జీ అంటారు. నేను ఏ విషయానైనా సరే మనం బాధపడుతున్నామంటే మనలో ఉండే ఎనర్జీ తగ్గిపోతుంది, మనం సంతోషంగా ఉంటే మనలో ఉండే ఎనర్జీ పెరుగుతుంది. కొన్ని విషయాల గురించి ఆలోచించి, చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించుకుని పెద్ద బంధాలను మనం పోగొట్టుకోలేము. అన్నయ్యది నాది చాలా పెద్ద బంధం. ఏదో చిన్న చిన్న విషయాలు ఉంటాయి, అంత మాత్రం చేత నేను అన్నయ్యని ఎలా మర్చిపోతాను? ఈ ప్రవృత్తి మనందరిలోనే ఉండాలి. ఎందుకనంటే భర్త ఒక్కోసారి చిరాకు ఏదైనా అంటాడు, లేదా భార్య ఒక్కోసారి చిరాకుగా ఉంటుంది, అంత మాత్రం చేత విడిపోతామా? ఒక చిన్న జోక్ చెప్తాను. పంకజం గారు అనే ఆవిడ ప్రతిరోజు భర్తని కాఫీ పెట్టమని అడిగేది. సరేనండి అని పెట్టేవాడు పాపం రోజుని. ఆవిడ పడుకునేది, వీడు పొద్దున్నే కాఫీ కాసేవాడు. ఒకరోజు పాపం ఆయన ఎక్కడ కష్టపడి వచ్చాడు, ఏమండి నాకు కాఫీ పెడతారా లేదా అని అడిగింది. ఓసారి నీ వల్ల నేను పడలేనే, నేను విడాకులు ఇచ్చేయడానికి వెళ్ళిపోతున్నాను, నేను లాయర్ దగ్గరికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరి లాయర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఒక అరగంటలో వెనక్కి వచ్చాడు. వంటగదిలో దూరి కాఫీ చేస్తున్నాడు. చేసి తీసుకొచ్చి ఆవిడకి ఇచ్చాడు. లాయర్ దగ్గరికి వెళ్తున్నారు కదా విడాకులోడకి అని చెప్పానంటే, నేను వెళ్ళేటప్పటికి లాయరు అంట్లు తోముతున్నాడే, నిన్నేం చేయను ఇంకా,
మన భారతదేశంలో భార్య మాట వింటూ బ్రతికేస్తేనే హాయిగా ఉంటుంది అంటే చిన్న జోక్ చెప్పాను. వేరే దేశాల్లో విడిపోవడం చాలా సులువు, భారతదేశంలో విడిపోవడం చాలా కష్టం. ఇక్కడ భారతదేశంలో భార్యను భర్త కానీ భర్తను భార్య కానీ గౌరవించకపోతే చాలా హీనమైపోతాం, బయట ప్రపంచంలో చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. అలాగే భార్య కూడా భర్త గురించి ఎప్పుడూ తప్పుడుగా మాట్లాడకూడదు. వాడు ఎంత దుర్మార్గుడైనా సరే వాడు ఉంటేనే మనకు గౌరవం. వాడు తాగినోడు కానీ తిరిగినోడు కానీ ఏమైనా కానీ వాడుంటే శిఖరం ఉన్నట్టు ఉంటుంది. భర్త లేకపోతే ప్రతి ఒక్కడూ నీ వంక నీచకంగా చూస్తాడు, అది భరించలేం మనది, విలువ ఉండదు. అదే మన భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనం. అందువల్ల అన్నయ్య విత్తనం వేశాడు, ఇంకో విత్తనం వేసిన మనిషి కూడా ఉన్నాడు, 2 విత్తనాలు కలిపి వారు పెద్ద చెట్టు అయ్యాను నేను. ఇప్పుడు రుణం తీసుకోవాల్సిన పనే లేదు, అన్నయ్య ఎలా చెప్తే అలా, అన్నయ్య ఏదైనా చెప్తే నేను సరే అంటాను. అది అన్నమాట మా బంధం. ఇంకానా? అవునా? దయచేసి క్షమించండి. మగాడు ఈ రోజున ఉన్నతమైన స్థానికి రావాలన్నా, కింద పడిపోవాలన్నా, పాతాళాన్ని తొక్కేయాలన్నా కారణం మీ మహిళామణులు. పైకి రావాలన్నా మీరే, కింద తొక్కేయాలన్నా మీరే. ఇది జగమెరిగిన సత్యం. కానీ ఈ సందర్భంగా నాది ఒక చిన్న రిక్వెస్ట్. మా తమ్ముడు ఇంత పై స్థాయికి రాగలిగాడంటే మా పద్మావతి గారి యొక్క వెనకాల ఎంత కృషి ఉందో మేము అర్థం చేసుకోగలం. మా తమ్ముడి సహాయం చేయమని మీ అందరి ముందు కోరుతున్నాను. ప్లీజ్ గివ్ మీ పర్మిషన్. నా యొక్క మనసులో ఉన్న ఆనందాన్ని, ఆ తృప్తిని ఒక చిన్న చిరు సత్కారం చేసుకోవడానికి నువ్వు అనుమతి ఇవ్వాల్సిందిగా ఏమీ లేదు. చిన్న చిరు మూడేనా? 3తో సరిపెడదాం. మీకు విరోధన చెప్పాడు కదా, నాకు ఫిగర్ చెప్పి క్లోజ్ చేశాడు, అందువల్ల ఇంకో 3 ఉన్నాయి. ఒక ముఖ్యమైన విషయం ఇది కలగడానికి కారణం ఏంటంటే త్రికరణ శుద్ధిగా మీరు ఏదైనా పని చేస్తే ఎనర్జీ ఎలా మీలో పైకి వస్తుంది. సంతోషంగా ఉంటే ఎనర్జీ ఎలా మీకు నేను చూపించలేకపోయాను మీకు వీడియోస్. ఒక విషయం చెప్తాను, శ్రద్ధగా వినండి, చాలా శ్రద్ధగా వినండి. ఇది మీకు అవసరం, ఎందుకంటే ప్రతిరోజు పూజ చేసుకుంటారు. బయట కూర్చున్న స్త్రీమూర్తులకు కూడా చెప్తాను, నేను మిమ్మల్ని అందరినీ చూస్తున్నానమ్మా. బయట కూర్చున్న స్త్రీమూర్తులను అందరినీ నేను చూస్తున్నాను, మీకు అందరికీ నమస్కరిస్తున్నాను. ఓపికగా ఉన్నందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. మీకు ప్రత్యేకమైన విషయం చెప్పేదంటే, మీరు ఎవ్వరూ చూడనిది ఇంతవరకు, చూడబోయేది ఒక విషయం ఉంది. ఏం చెప్పనా? నేను ప్రాణిక్ హీలింగ్ అని చెప్పి ఒక సంస్థలో సాధన చేశాను. మీలో చాలామంది ఆ శక్తులు ఉన్నవాళ్ళు ఉంటారు. దానికి కావలసిన అంటే ఒక మంచి కూర తయారు చేయడానికో లేకపోతే మంచి వంటకం తయారు చేయడానికో తెలుసున్న వాళ్ళు ఉన్నారు అంటే పదార్థాలు పాత్ర ఉన్నప్పుడు విడివిడివిడిగా ఉంటాయి. అవి రెండింటినీ కలిపి అగ్నితో తోడు చేస్తే మంచి వంటకం అవుతుంది. ఇదే కాన్సెప్టు ఈ ప్రాణిక్ హీలింగ్లో ఏంటంటే మీకు వర్తిస్తుంది. ఎలాగంటే మీలో ఉండే ఆ అత్యద్భుతమైన శక్తులు, మీరు పూర్వజన్మ సుకృతం వల్ల కానీ ఇది వరకు మీరు చేసిన పుణ్యకార్యాల వల్ల కానీ మీలో కొంత ఎనర్జీ అలా ఉంటుందన్నమాట. ఆ ఎనర్జీ ఎలా ఉంటుందనేది మీకు ఎవరికీ తెలీదు. కానీ 1934 సంవత్సరంలో కిర్లియన్ అనే ఒక రష్యన్ శాస్త్రవేత్త, అది నా దగ్గర క్లిప్పింగ్ ఉంది, మీకు చూపించలేకపోతున్నాను, వాడు కూడా సీక్వెన్స్లో పెట్టుకోలేకపోతున్నారు. దాన్ని టైం ఉన్నట్టయితే ఈసారి ఎక్కువ టైం తీసుకుని భోజనాలు అవి బాగా అరేంజ్ చేసుకుని పొద్దున్నుంచి సాయంత్రం దాకా మీరు టైం ఇచ్చినట్టయితే బాగా చెప్తాను. ఇంకా మీకు మీరు బాగా బుర్రలోకి ఎక్కలా చెప్తాను. ఇంకా కిర్లియన్ అని చెప్పి ఒక రష్యన్ శాస్త్రవేత్త 1934 సంవత్సరంలో ఒక కెమెరా కనిపెట్టాడు. ఆ కెమెరా ఎటువంటిదంటే ఆ కెమెరా యొక్క పనితనాన్ని ఈ మధ్యనే దత్తపీఠం వాళ్ళు, మైసూరులో దత్తపీఠం వాళ్ళు కూడా పరీక్ష చేసి చూశారు. ఎలాగంటే మీరు పూజ కూర్చున్న ముందు ఫోటో తీయించుకోండి. ఆ కెమెరా 5 lakhs పెడితే బెంగళూరులో ఉంటుంది, నేను తేవడానికి ట్రై చేస్తున్నాను. మీరు పూజ కూర్చునే ముందు మీరు ఒక ఫోటో తీసుకోండి. అప్పుడు మీ ఫోటో ఎలా ఉంది,
పూజ చేసిన తర్వాత ఒక లలితా సహస్రనామం కానీ వెంకటేశ్వర సుప్రభాతం కానీ విష్ణు సహస్రనామం చదివిన తర్వాత మీరు ఒక ఫోటో తీయించుకుంటే మీకు ఉండే లోపల ఎనర్జీ అక్కడ దాకా ఉండేది అంత దూరంలో ఉంటుంది మీ ఎనర్జీ, మీ శక్తి. కానీ ఈ విషయాలు మీకు ఎవరికీ తెలియవు. ఒక్కోసారి మీలోంచి అద్భుతమైన కాస్మిక్ ఎనర్జీ మిమ్మల్ని చేరుకుని బయటికి వెళ్ళిపోతుంటాయి, వృధా అయిపోతుంటాయి. దురదృష్టం ఏంటంటే ఎంతసేపు మనలో కూడా స్వార్థపరులైన అగ్రకులాల వాళ్ళు ఏం చేశారంటే ఈ శక్తుల గురించి వివరంగా చెప్పకుండా వాళ్ళ యొక్క ప్రాపకం కోసం గుళ్ళకి పరిమితం అయిపోయి ఆ శక్తుల మీద ఎవరు కాన్సన్ట్రేట్ చేయలేదు. ఆ శక్తుల మీద ఎవరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారో తెలుసా మీరు? జర్మన్ వాడు, అమెరికన్ వాడు, వీళ్ళందరూ వచ్చి మనకి కేరళలో ఉన్న సద్గురు అని చెప్పి ఒక ఆయన ఉన్నారు, వాళ్ళని వీళ్ళని ఆశ్రయించి ఆ శక్తులు పొందుతున్నారు. వాళ్ళు మీకు కనిపించరు. శక్తులు సంపాదించుకున్నవాడు ఎవడో మీకు కనిపించడు. వాడి శక్తిని మీ దగ్గర ప్రదర్శించడు. ఎందుకనంటే వాళ్ళకి నియమనిష్టలు ఉంటాయి. చాలామంది పనికిమాలిన వాళ్ళు ఉంటారు, బయటికి నేను బాబా అని అంటారు, ఇంకోటి అంటారు, అదంటారు, ఇదంటారు, చెప్తూ ఉంటారు. నమ్మి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసపోతుంటాం. అలాంటి పనులు చేయకండి. సరైన గురువుని ఎన్నుకుంటే మీకు సద్గతి చూపిస్తారు. ఇందులో నేను గురువు అని చెప్పను, కానీ ఈ ఎనర్జీ మీకు ఎలా స్ప్రౌట్ అవుతుంది, మీ ఎనర్జీ ఎలా ఎక్స్పాండ్ అవుతుంది, ఎనర్జీ అడ్మినిస్ట్రేషన్ అంటే మనలో ఉండే శక్తి పరిపాలన వ్యవస్థ గురించి తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారు. నేను వీరు అని పిలవలేకపోతున్నాను, ఎందుకంటే నాకు చిన్ననాటి మిత్రుడు కాబట్టి. శ్రీకాకుళపు ప్రసాద్ వీరు అని ధరించలేని అద్భుతమైన యోగి పొంగవుడు. చెప్పమన్నారు కాబట్టి చెప్తాను. ఈ వేదికను మొదట నాకు పర్మిషన్ ఇవ్వలేదు. నేను చాలాసార్లు అడిగాను, నాకు అవసరం అని చెప్పి. నేను చూశాను, విన్నాను, ఏదైతే ఆధ్యాత్మిక శక్తి యొక్క తీపితనం ఎలా ఉంటుందో నేను అనుభవించాను. కాబట్టి నేను విపరీతమైన ఈ దీప ప్రజ్వలన కూడా వారితోటే చేయించాను. ఎంత పెద్దవాళ్ళు వచ్చినా నేను చేయించాను. నాకు ఎందుకనంటే నా వరకు నాకు తెలుసు ఎవరు, అందుగురించి అతని చేత చేయించాను. ఆయన ఒక వ్యవస్థ పెట్టి నేను కూడా దాంట్లో ట్రైనింగ్ తీసుకున్నాను. కాకపోతే ఆ అత్యద్భుతమైన శక్తులు ఈయన దగ్గర పనిచేసే శిష్యులందరికీ ఉన్నాయి. ఇదేంటి, నేను ఇంత కష్టపడుతున్నాను కదా, ఇంత శ్రమ పడుతున్నాను కదా, ఇంత సాధన చేస్తున్నాను కదా, నాకెందుకు రావట్లేదంటే నువ్వు ఆ శక్తి వస్తే మాకెవడికి దొరకవు. నువ్వు మాకు నువ్వు కావాలిక చాలా పనులు చేయాలి. కాబట్టి ఆ శక్తి అక్కడ ఆగిపోతుంది, నిన్ను చేరుకోదు. అది నువ్వు చేయవలసిన పనులు కంప్లీట్ అయినప్పుడు నిన్ను మేము చూడలేము, నువ్వు ఎక్కడో ఉంటావు. ఆ రోజున ఎవరికీ కనిపించవు. నిజమే అనిపించింది నాకు. ఏదైనా చిన్నది కానీ తగిలుంటే, ఆ శక్తి యొక్క వాసన కానీ దాని అనుభూతి కానీ నాకు తగిలుంటే ఈరోజు నేను ఏ హిమాలయాల్లో ఉండేవాడిని. నేను ఎంత తాపత్రయపడినా అది నాకు దొరకట్లేదు. ఈయన శిష్యులు చెప్తున్నారు నాకు. ఎలా చెప్తానంటే ఒక ప్రదర్శన ఇచ్చిన తర్వాత ఇద్దరు వ్యక్తులు విడివిడిగా అడిగితే వాళ్ళు చూసి ఏం చూశారో అది ఒకేలా చెప్తున్నారు. సో ఈ ప్రాణిక్ హీలింగ్ అనేది ఏంటనేది కొద్దిగా చెప్తానది. దీన్ని వెటకారంగా తీసుకునేవాడు కానీ సరదాగా తీసుకునేవాడు కానీ దీన్ని సాధన చేయకండి. ఒక 100 మందిని ఆయనకి గోకవరం నుంచి నేను ప్రపోజ్ చేయదలుచుకున్నాను. మీలో ఎవరైనా అటువంటి శక్తి సాధన కోసం నేను సిద్ధంగా ఉన్నానంటే ఆ 100 మందికి నేనే డబ్బు కడతాను. ఒక వ్యక్తికి 4000 అవుతుంది. ఆ 100 మందికి కూడా నేనే డబ్బులు కడతాను. దానిపైన అడ్వాన్స్డ్ స్టేజ్ అని ఒకటి ఉంది, దానికి 10,000 అది నేనే కడతాను. దానిపైన గురువుగారిది ఒకటి ఉంది, కైలాష్ గారు అని చెప్పి తిరుపతిలో ఉంటారు, ఆ సాధన ఉంది. వీటన్నిటికీ నేనే కడతాను, నేనే ఫంక్షన్ హాల్లో ఉంటాను. కానీ త్రికరణ శుద్ధిగా వెటకారాలు ఆడుకోకుండా శ్రద్ధగా ఆ శక్తిని సాధించుకోవాలని నమ్మకం ఉన్నవాడు మాత్రమే రండి. దాన్ని తీసుకెళ్ళి బయట ఆ శక్తిని తీసుకెళ్ళి ఆ సాధన తీసుకెళ్ళి జోకుల కోసం వెటకారాల కోసం ఎవరైనా చేస్తే మాత్రం ముందే రావద్దమ్మా. దానివల్ల దుష్ఫలితాలు ఉంటాయి చెప్తున్నాను. ముందు బెడిసి కొడతాయి. అది ఎక్కడ చూపిస్తాయి తెలుసా? మీరు ఇలాంటి వెటకారాలు గట్ట చేశారంటే, అలాంటి శక్తుల గురించి వెటకారాలు చేశారంటే ఇంట్లో అవన్నీ ఓకే సారీ అలాంటి పనులు చేయండి. త్రికరణ శుద్ధిగా ఇష్టం ఉంటే మీకు మీరు పేర్లు ఇస్తే ఆయనకి పేరు అన్నీ చెప్తాను నేను. తర్వాత వారు చేయడం సిద్ధంగా ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీకాకుళపు వెంకట ప్రసాదరావు. గోకవరం వాస్తవ్యుడినే, ఇక్కడే పుట్టి పెరిగాను. ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న వాళ్ళం. నా వాయిస్ వెనకున్న వాళ్ళకి బాగా వినిపిస్తుందా? వెనకున్న వాళ్ళకి వినిపిస్తుందా? ఓకే, ఇంకా గట్టిగా మాట్లాడాలా? అర్థమవుతుందా? వెనకున్న వాళ్ళు చెప్పండి. ఓకే. అతి త్వరలో మీలోంచి శ్రద్ధ కలిగిన వాళ్ళు చాలా ఎంతూజియాస్టిక్గా
అంటే ఉత్సాహం కలిగిన వాళ్ళని 100 మంది వరకు ఎంచుకొని ఈ క్లాసు విశాఖ గోకవరంలోనే కండక్ట్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాం. దానికి మీ ఉత్సాహాన్ని ప్రకటిస్తూ వీళ్ళకి పేర్లు ఇవ్వండి. ఎవరు అయ్యప్ప అని ఇంకా చాలామంది ఎవరు ఉన్నారు ఇక్కడ వీళ్ళందరూని. అలాగే మీ వాలంటీర్స్ని చూశాను ఇందాక ఇక్కడ, వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళని కూడా 25-30 మంది ఉన్నారు. వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు అలాగనే మన ఊర్లో వాళ్ళు అందరిలో కూడా మీరు సెలెక్ట్ చేసి కూర్చోబెట్టండి. ఈ విద్య ఏదైతే మీరు నేర్చుకోబోతున్నారో అది చాలా దివ్యమైనది, చాలా గొప్పది. అటువంటి విద్య చాలా తక్కువ మందికి మాత్రమే అబ్బుతుంది. నా గురువు తిరుపతిలో ఉంటారు. ఆ గురువు చెంతకి ఆ 100 మందిని తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఆ గురువు ద్వారా అద్భుతమైన విషయాలు మీరు ఇంకా తెలుసుకోవడమే కాదు, నేర్చుకుంటారు. ఇది మంత్రము తంత్రము కాదు, కానీ ఆ విద్య చాలా అద్భుతమైందని ఇప్పుడు నేను చెప్పే కంటే ఈ వేదిక మీద మీరు అనుభవపూర్వకంగా నేర్చుకుంటే మంచిదని నా ఉద్దేశం. అందుకనే దాని గురించి మేము ఇంత కూడా రివీల్ చేయట్లేదు. అది ఎవరైతే ఆ క్లాసు కూర్చుంటారో వాళ్ళు మాత్రమే అది అనుభూతి చెందుతారు. దాని తర్వాత మీ తాలూకు అనుభవాలను బట్టి నెక్స్ట్ ఫర్దర్గా ఇంట్రెస్ట్ కలిగే వాళ్ళని మరికొంతమందిని ఎంచుకొని తర్వాత క్లాసుల్లో ఏర్పాటు చేద్దాం. ఇది చాలా ముఖ్యమైన విషయం, వినండి. ఒకటి, మా నాన్నగారు 2022లో చనిపోయారు. చనిపోయినప్పుడు అది జనవరి 4వ తారీఖు. ఆయన 2వ తారీఖు నాడు చనిపోయారు, జనవరి 4వ తారీఖు. 7వ తారీఖు నాడు మేము చిన్నదనం చేయాలి. నేను మా అక్కయ్య గారు మా తమ్ముడు ఇంటి దగ్గర కూర్చుని మాట్లాడుకుంటాం. ఏమని అంటే, అక్క మరి అమ్మమ్మ గారి తాలూకు వాళ్ళు మనం అందరం మిస్ అయిపోయాం కదా, వాళ్ళు ధర్మవరంలో ఉంటారు, నేను వాళ్ళని కలిసి వాళ్ళని తీసుకుని వస్తాను, ఎలాగైనా పట్టుకుందానంటే మా అక్క అన్నది, ఏం పట్టుకుంటావురా, వాళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళు అయిపోయారు, మనం పట్టించుకోలేము, మనకు వద్దులేరా అదంతానే అంటే, అలా కదక్క నాకు ఇంట్రెస్ట్గా ఉంది, అమ్మమ్మ గారు తలిపోయిన వాళ్ళు కూడా ఉండాలి కదా అని చెప్పి నేను అన్నాను. ఇదంతా మేము మాట్లాడుకున్నాం, ఒక 20 నిమిషాలు మాట్లాడుకున్నాం. అయిపోయింది కదా రాజమండ్రిలో, ఎక్కడ గోకవరంలో అయిపోయింది కదా. 2 గంటలకు మాట్లాడుకున్న విషయం. 4 గంటలకు నాకు ఫోన్ వచ్చింది. మీ అక్కగారితో మీ అమ్మమ్మ గురించి ఏమైనా మాట్లాడేవా అని ఒక వ్యక్తి అడిగాడు. అడిగితే నాకు అప్పటికే వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. నేను కాన్షియస్లో లేను, సమాధానం చెప్తానంతే. అవును మాట్లాడానన్నాను. ఏదైతే నువ్వు మాట్లాడావో ఆ పని చేయి, నీకు మంచి జరుగుతుంది, నువ్వేమన్నావో నేను అన్నీ విన్నాను, ఆ పని చేయి, ముందుకెళ్ళిపో అని చెప్పాను. నాకు ఎలాగనిపిస్తుంది ఎక్కడో వైజాగ్లో ఉండే వ్యక్తి ఇలాంటి ఒక్కసారి జరగలేదు, నాకు కనీసం 10-15 సార్లు జరిగింది. నాకు ఎలా ఉంటుంది? నేను అందుకే చెప్పాను, ఏమైనా మాట్లాడొచ్చానంటే నీకు చెప్పాలని వెళ్తే ప్రపంచానికి తెలియాలి, ఇలాంటి అద్భుతమైన వ్యవస్థ ఉంది మన భారతదేశంలోని, ఇలాంటి వ్యవస్థలు కూడా ఉన్నాయని తెలియాలి. దీని చెప్పే ముందు దీనంతా వ్యవస్థపరిచిన వ్యక్తి గ్రాండ్ మాస్టర్ చౌహా కోక్సీ గారని. ఆయన పేరు చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, ఆయన అనుమతి లేకుండా చెప్పలేను. ఆయన గురువుగారు, వారి తర్వాత గురుగారు, మా గురువుగారు తిరుపతిలో ఉన్నారు. వీరి గురుగారు, నాకు వీరు గురువుతోనే సమానం, కానీ నన్ను రానమంటాడు. ఇలాంటివి సిద్ధ పురుషులు చేస్తారు, వీళ్ళు ప్రకటితం చేయరు. బట్ ఇంకొక చిన్న సన్నివేశం చెప్తాను. మా రైతులు ఒకడు ఉన్నారు, విజయవాడలోని మా రైతులు ఉన్నారు. వాళ్ళు మొగుడు పెళ్ళాలు ఇద్దరు కూడా ఒకసారి కాకతైలింగా ఈయనతో కలిసి ట్రావెల్ చేయడం, ఒకే కారులో వెళ్ళడం జరుగుతుంటే ఆవిడ వెనకాల నుంచి నా గురించి వీని గురించి తెలుసుకుని ఊరికే సతాయిస్తుంది. దీన్ని ఏంటంటే మా అమ్మాయి గురించి చెప్పండి, మా అమ్మాయి గురించి చెప్పండి, మా అమ్మాయి గురించి చెప్పండి సతాయిస్తుంది. ఆవిడ బాధపడలేక మీ అమ్మాయి ఎప్పుడైనా కింద పడిందామా అని అడిగాడు. అంటే కింద పడి దెబ్బ తగిలిందని అడిగితే పడిందండి, మంచం మించి పడింది అన్నాడు. కాదు మంచం మించి పడింది చెప్పాడు. చెప్పింది ఆ అమ్మాయి. అంటే వీడన్నాడు, మంచం మించి కాదే పడింది, ఉయ్యాలోంచి పడింది కదా అన్నాడు. అంటే లేదండి మా అమ్మాయి మంచం మించి పడింది. చాలాసార్లు అడిగారు, కాదమ్మా ఒకసారి ఆలోచించుకోండి. అప్పటి వరకుని ఆ అమ్మాయి వాళ్ళ ఆయన పక్కన కూర్చున్నాడు. ఆయన చదువుకోలేదు, 10th క్లాస్ వరకు చదువుకున్నాడు. ఇలాంటివంటే ఇష్టం ఉండదు, అసలు ఇష్టం ఉండదు. ఏంటి పండితులు ఇలాంటి అంటే ఇష్టం ఉండదు. యాదాలాపంగా విన్నాడు అది. ఏది వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు యాదాలాపంగా ఉన్నాడు.
అదేంటే నాగమణి, కోళ్ళగూడి దగ్గర ఉయ్యాలని చెట్టు కట్టి ఉయ్యాలోంచి పడింది కదా మన పాప, నువ్వు అది చెప్పు ఏంటి, నీకు గుర్తులేదా అని అడిగాడు. అవును కదా, పడింది కదా అని చెప్పాను. ఇప్పుడు మీకు అర్థమైందా? అంటే ఊరికే దొబ్బేస్తుంటే తప్పనిసరిగా చెప్పాడు, కానీ వీళ్ళు బయటపడరు. కానీ నేను ఈ అద్భుత శక్తి గురించి నేను మాట్లాడలేదు. ఈరోజు నేను ఇలాగ అవ్వడానికి కేవలం కారణం చాలా విషయాల్లో నేను ఈరోజు నాలో నాకు రిఫైన్మెంట్ రావడానికి కారణం, నన్ను నేను కష్టాలు వచ్చినప్పుడు నియంత్రించుకోవడానికి కానీ, ఎదుటి వాళ్ళని దూషించకపోవడానికి కానీ, ఎదుటి వాళ్ళ కష్టం కలగజేస్తున్నాను వాళ్ళని పాజిటివ్గా అర్థం చేసుకోవడానికి కానీ, వీడిచ్చిన సాధన చాలా గొప్ప సాధన. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎవరైనా భక్తులు మీకు నచ్చితే 100 మంది అయినా పర్లేదు, 200 మంది అయినా పర్లేదు, నేను అండగా ఉంటాను, నేర్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి తీద్దామా? ముగ్గురికే వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తాను, నేను ముగ్గురికే వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తాను, ఇటువైపు నుంచి లేవు. మేరా భారత్ మహాన్, మేరా భారత్ మహాన్. జరిగేటటువంటి అమ్మవారి పూజలన్నింటికీ కూడా ఆయన సహకరిస్తూ బంగారు వరలక్ష్మి కానుక కార్యక్రమానికి చేయూతనిచ్చి మహిళా భక్తుల్లో చైతన్యం తీసుకురా మేము రూపు కొనుక్కోలేని స్థాయి అండి. నా జీవితంలో నేను ఎప్పుడు రూపు కొనుక్కోలేను. ఈరోజు వరలక్ష్మీదేవి దయ వల్ల నాకు రూపు వచ్చిందనండి. అసలు అది ఎంత గొప్ప విషయం నిజంగానది. ఆవిడ జీవితంలో నా జీవితంలో నేను ఎప్పుడు రూపు కొనుక్కోలేనండి. ఇంకో 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలు నేను రూపు కొనుక్కోలేను. ఆవిడ కళ్ళల్లో నీళ్ళు చూస్తుంటే వరలక్ష్మీదేవికి ఆవిడ మీద ఎంత అనుగ్రహం ఉందో కనిపించింది నాకు. అది అందరూ ధన్యులే. మీరందరికీ కూడా అదే అదృష్టం ఉంటుంది. ఒకరికి ఒకలాగా అదృష్టం ఉంటే ఇంకోలా అదృష్టం ఉంటుంది. మీ దగ్గరికి వచ్చి జాకెట్ ముక్క పట్టుకునే వాళ్ళకి మీ కొడుక్కో కూతురికో లేకపోతే మీ అబ్బాయికి ఎవరికో ఉద్యోగం రావడమో ఇంకోటి ఏదో జరుగుతుంది. జరగదని మాత్రం ఏమనుకోకండి. అందరూ సంతోషంగా ఉండండి. సహాయం చేయడానికి సంకల్పించారు. ఈ చిట్టి పాపకి హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి డాక్టర్ అనేసరికి స్తోమత లేకపోవడంతో శ్రీనివాస్ గారిని అడిగిన వెంటనే 50,000 రూపాయలు ఆయన ఇస్తానని చెప్పి సంకల్పం చేయడం జరిగింది. తీసుకోదండి. ఏం పేరమ్మా పాపది? సుంకర శరణ్య. పాపకి గుండెలో హోల్ ఉందా? హార్ట్లో హోల్ ఉందంట. మహేష్ బాబు గారు దాంట్లో చేయిస్తున్నారా? మహేష్ బాబు గారికి సంబంధించిన దాంట్లో ఇన్స్టిట్యూట్లో చేయిస్తున్నారు. వారి ఖర్చుల కోసం తెలిపి ఒక 50,000 రూపాయల సహాయాన్ని అందిస్తున్నాం. అది 50,000 రూపాయలు తక్కువే. ఆ చిన్న పాప పడే బాధ చాలా పెద్ద బాధ. ఎంత గ్రేట్ నిజంగాని. ఆమె సస్టైన్ అవుతూ అలాగే ఉంది. వేరే ఒక ఆయన బ్లెస్ చేశారు. ఆమెకి నయమైపోతుంది, 100% నయమైపోతుంది. మనం అందరం కూడా ఆశీస్సిద్దాం ఆ పాప కోసం. చిన్న పాప చాలా బాధపడుతుంది. తొందరగా చేయించమ్మా. ఏదైనా సహకారం ఉంటే ఇక చేద్దాం. చక్కని తల్లికి చాంగుబల తన చక్కెర మోవికి చాంగుబల. చక్కని తల్లికి చాంగుబల తన చక్కెర మోవికి చాంగుబల. చక్కని తల్లికి చాంగుబల.
కులికెడి మురిపెపు కుమ్మరింపు తన సలుపు చూపులకు చాంగుబల కులికెడి మురిపెపు కుమ్మరింపు తన సలుపు చూపులకు చాంగుబల చక్కని తల్లికి చాంగుబల తన చక్కెర మోవికి చాంగుబల చక్కని తల్లికి చాంగుబల చక్కని తల్లికి చాంగుబల చక్కని తల్లికి చాంగుబల. థ్యాంక్ యూ గివింగ్ సచ్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ. Thank you.